సుస్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన బిజినెస్ ఆపర్చునిటీ గురించి చెప్పుకోబోతున్నామండి. బిజినెస్ ఆపర్చునిటీ అంటే మనీ ఎర్నింగ్ సిస్టమ్, డబ్బు సంపాదించుకునే అవకాశం. ఎందుకంటే మనకు డబ్బు సంపాదించుకోవాలంటే ఉద్యోగాలు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి. సో మనది కూడా ఒక బిజినెస్ ఆపర్చునిటీ. ఇక్కడ మన వ్యాపారంలో టార్గెట్స్, కండిషన్స్, బాసు, పెద్ద పెట్టుబడులు లేవు. అంటే సెకండ్ ఇన్కమ్. ఎందుకంటే ఎప్పుడు కూడా ఎవరైనా ఇబ్బంది పడుతున్నారు ఫ్యూచర్లో అంటే సింగిల్ ఇన్కమ్ మీద ఆధారపడి మనం చేస్తున్న పనికి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మనకి ఎక్స్ట్రాగా సెకండ్ ఇన్కమ్ వస్తే ఎంత అద్భుతంగా ఉంటుందండి. మనకు ఒక 50,000 సంపాదిస్తున్నాము, ₹1,00,000 సంపాదిస్తున్నాము, దాంతో ఇంకో 50 లక్షలు సంపాదించాం అనుకోండి, అది ప్రాఫిటే కదా. సో మనకు ఒక అద్భుతమైన బిజినెస్ ఆపర్చునిటీ. నెక్స్ట్, కాలం మారుతుందండి, మనం కూడా మారాలి. ఎప్పుడో నేను 20 సంవత్సరాల క్రితం సబ్బులు అమ్మాను, షాంపూలు అమ్మాను అంటే కాదండి. టెక్నాలజీ నమ్ముకోవాలి. టెక్నాలజీ ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా 80% ఉద్యోగాలు ఓన్లీ సాఫ్ట్వేర్ లో ఉండేయండి. నా చిన్నప్పుడు BA, BCom, BA చదువుకుంటే బ్యాంక్ జాబులు, గవర్నమెంట్ జాబులు ఉండేవి, కొన్ని వందల వేలు ఉండేవి. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా కోటాను కోట్ల ఉద్యోగాలు పడుతున్నాయంటే సాఫ్ట్వేర్. మనం చదువుకున్నప్పుడు కంప్యూటర్ లేదు, మనం చదువుకున్నప్పుడు సాఫ్ట్వేర్ లేదు. అందుకని ఎప్పుడు కూడా బాగా డబ్బు సంపాదించాలంటే టెక్నాలజీ నమ్ముకోవాలి. అంటే ఏ టెక్నాలజీ ఉందో ఆ టెక్నాలజీలో మనం అడ్వాన్స్గా ఉన్నామంటే మనం సక్సెస్ అవుతాము. మన వ్యాపారం కూడా ఏంటంటే లేటెస్ట్ ట్రెండ్, లేటెస్ట్ టెక్నాలజీ, డీసెంట్రలైజ్డ్ ప్లాన్స్ అండి. అదేవిధంగా ఇక్కడ మినిమం సామాన్య మానవుడు కూడా కోటాను కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం. మరి చెయ్యాలండి. డబ్బు సంపాదించాలంటే మనం టైం అన్నా ఇన్వెస్ట్ చేయాలి, లేదు డబ్బు అన్నా పెట్టాలి. ఇప్పుడు రిలయన్స్ వాళ్ళు, టాటా వాళ్ళు, బాటా వాళ్ళు, మోర్ వాళ్ళు, వీళ్ళందరూ స్పెన్సర్స్ వాళ్ళు కోటాను కోట్లు పెట్టారు, ఒక 100 మంది ఎంప్లాయీస్ని పెడుతున్నారు. మనం పెట్టలేము. అందుకని అతి చిన్న అమౌంట్ తోటి నెట్వర్క్లో టీమును బిల్డ్ చేసుకొని టీము ద్వారా మనం కూడా కోటీశ్వరులు అయ్యే అవకాశమే మన ట్రాన్జీ కంపెనీ బిజినెస్ ఆపర్చునిటీ. ₹600 ప్రతి ఒక్కరు కూడా కోటీశ్వర్లు అయ్యే అవకాశం. మొట్టమొదటి కంపెనీ మన కంపెనీ ప్రపంచంలో. మిత్రులారా, ప్రపంచంలో, ఇండియాలో కాదు. ₹600 కేవలం పెట్టుబడితో కొనే పని లేకుండా, అమ్మే పని లేకుండా, నో రెన్యువల్, ఎలాంటి సర్వీస్ ఛార్జీలు లేకుండా కోటాను కోట్లు సంపాదించుకునే అవకాశం. దానికి మనం ఏం చేయాలంటే మాలాంటి లీడర్సు, మీరు కూడా లీడర్స్ అవుతారు. కొంతమందిని మీటింగ్ ఇన్వైట్ చేయటం, ట్రైనింగ్ ప్రోగ్రామ్ రావటం, కనీసం ప్రతిరోజు ఒక 2-3 గంటలు టైం స్పేర్ చేయగలిగితే మీరు చేస్తున్న వ్యాపారానికి, ఉద్యోగానికి ఆటంకం లేకుండా ఒక 2-3 అవర్స్ కనుక మీరు టైం స్పేర్ చేయగలిగారంటే మీరు సంపాదించుకోవచ్చు. ఎంత సంపాదించుకోవచ్చు అంటే ఒక్క సంవత్సరంలో మినిమము 2 కోట్లు సంపాదించుకునే అవకాశం. చదువుతో పని లేదు, కులంతో పని లేదు, మతంతో పని లేదు, దేశంతో పని లేదు, ప్రాంతంతో పని లేదు. ఫ్రెండ్స్, ఎక్కడ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ మనిషి అయితే చాలండి. జంతువులు కాకుండా, పశువులు కాకుండా మనిషి అయితే చాలు. కొంచెం తెలివితేటలు, బీ పాజిటివ్. ఈ రోజు అందరమే బాగున్నాం. 2 సంవత్సరాలు పోయినాక, 3 సంవత్సరాలు పోయినాక మన ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉంటుంది చెప్పలేం. దానికోసం ఇప్పటి నుంచే టార్గెట్ పెట్టుకొని మనం వర్క్ చేసుకుంటే సక్సెస్ అయిపోతామండి. ప్లస్ మీకు ఎంత డబ్బు కావాలో అంత డబ్బు సంపాదించుకునే అవకాశం దీనిలో ఉందండి. మీరే ఫిక్స్ చేసుకోవచ్చు. నాకు 1 కోటి కావాలి, నాకు 2 కోట్లు కావాలి, నాకు 10 కోట్లు కావాలి, నాకు 100 కోట్లు కావాలి. మీ ఓపిక. ఇది ఒక అక్షయ పాత్ర. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. సో కాబట్టి ఇక్కడ పాయింట్ వైజ్ గా అసలు ఈ కంపెనీ ఏంది, ట్రాన్జీ అంటే ఏంది, దీని బిజినెస్ ప్లాన్ ఏంది, మనం ఎంత పెట్టుబడి పెట్టాలి, మనం ఎలా సక్సెస్ కావాలి అనేది నెక్స్ట్ 35-40 మినిట్స్లో మొత్తం కూడా ఈ కాన్సెప్ట్ చెప్పడానికి మనకి రాజమండ్రి నుంచి లక్ష్మణ్ గారండి. ఈయన కూడా ఆంధ్రప్రదేశ్లో వన్ ఆఫ్ ద గ్రేట్ లీడర్ అండి, మంచి మోటివేటర్, మంచి స్పీకర్ అండి. ఐ ఇన్వైట్ టు మిస్టర్ లక్ష్మణ్ గారు. థ్యాంక్ యూ అభిరామ్ గారు. థ్యాంక్ యూ అండి. వెల్ స్టార్ట్ అండి, చాలా ఎక్సలెంట్ గా స్టార్ట్ చేశారు. అభిరామ్ గారు మనకి చాలా సీనియర్ మోస్ట్ లీడర్ గా ఉన్నారండి. చాలా ఎక్సలెంట్ సర్వీస్ అనేది మొత్తం ఆయన ద్వారా చాలా సర్వీస్ అందుతుంది. మీకు థ్యాంక్స్ అండి అభిరామ్ గారు. అలాగే ఈ రోజు ప్రోగ్రామ్ కి ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ కూడా నిజంగా చాలా చాలా అదృష్టవంతులండి. ఎందుకంటే ఈ యొక్క బిజినెస్ ఏదైతే ట్రోంజ్ బిజినెస్, ఇప్పుడు అభిరామ్ గారు చెప్పినట్టుగా ఈ బిజినెస్ ని బిజినెస్ లాగా ఒక బిజినెస్ మ్యాన్ లాగా మనం వింటే గనక
ఇది ఎక్స్ట్రాడినరీ అనమాట, ఎక్స్ట్రాడినరీ. ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నారండి, ఎందుకింత మీరు ఇంత గట్టిగా మీరు ఒక్కడి నుంచి చెప్తున్నారంటే కనుక సో దీంట్లో ఉన్న రిజల్ట్స్ చాలా ఉన్నాయండి. సో ఇది స్టార్టింగ్ లో చాలా చిన్నగానే స్టార్ట్ అయింది, కానీ దీని యొక్క రిజల్ట్స్ చూస్తే కనుక ప్రతి ఒక్కళ్ళు వచ్చే కదలిక చూస్తుంటే కనుక భారతదేశంలోనే ఏమండి, అలాగే మనకి వరల్డ్ వైడ్ గా కూడా ఇది చాలా ఎక్స్టెండ్ అవుతుంది అనమాట. భారతదేశంలో చాలా సీనియర్ మోస్ట్ లీడర్స్ అందరూ కూడా దీని గురించి ఆరా తీసి ఇప్పుడు దీన్ని ఫాలో అవుతూ ఇప్పుడు ఆల్రెడీ అందరూ స్టార్ట్ చేస్తున్నారండి చాలా భారీగా. ఓకేనండి. అయితే ఇప్పుడు ఆల్రెడీ అభిరామ్ గారు చెప్పారండి, అయితే మనకి ఇన్కమ్ అనేది ఇప్పుడు ఏ పని చేసినా కూడా ఏమంటే మనం ఒక మంచి ఇన్కమ్ కోసం అనేది మనం చేస్తుంటాం. అలాగే ఏమంటే ఇప్పటి నుంచో మనం ఒక మార్కెటింగ్ బిజినెస్ అనేది మనం చాలా కాలం చేస్తున్నాం కదా. సో ఇదేంటంటే స్పెషల్ అంటే కనుక ఎప్పటికప్పుడు ఇప్పుడు మనం 2020లో ఉన్నామండి. 2020 అనేది చాలా స్పెషల్, చాలా స్పెషల్. ఆ స్పెషల్ ఏంటంటే చూడండి, ఒక ఆయన చెప్తున్నారు DQ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ 2020లో మనకి. DQ డిజిటల్ కోషెంట్ అంటే మనకి డిజిటల్ గా మనం చేసే బిజినెస్ ఏదైనా సరే మనకి డిజిటల్ గా ఉందంటే కనుక అది ఏమంటే మనం మన యొక్క లెవెల్ అనేది అంటే మన యొక్క బిజినెస్ లెవెల్ అనేది చాలా హైలో ఉంటుంది అనమాట. అంటే మనం ఏ పని చేస్తున్నా డిజిటల్ కోషెంట్ అనేది మనం కలిగి ఉండాలి. అయితే ఈ రోజు మనం మాట్లాడుతున్న కంప్లీట్ ఒక డిజిటల్ బిజినెస్ అండి. అలాగని దీనికోసం ఏదైనా సాఫ్ట్వేర్ చేయాల్సిన అవసరం లేదు. ఏమంటే చిన్నపాటి చదువు ఉన్నా లేకపోయినా కూడా, ఒక రకం చెప్పాలంటే లేకపోయినా కూడా ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వడం అనేది చాలా చాలా ఈజీ అండి. అయితే ఈ బిజినెస్ ఏంటి, దీంట్లో ఉన్న విషయం ఏంటి అనేది మనం క్లియర్ గా మనం చూద్దాం ఫ్రెండ్స్. అయితే ఒక పాయింట్ నేను క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు మన ట్రోన్స్ బిజినెస్ గురించి తెలుసుకునే ముందు అసలు మనం ఈ బిజినెస్ వినడానికి మనకి ఏం కావాలి, అసలు మనకి ఒక దాని గురించి వినాలి అంటే కనుక ఇది మీకు టేస్ట్ గా ఉండాలంటే కనుక దీనికి సంబంధించిన ఆకలి మీ దగ్గర ఉండాలి. ఆ ఆకలి ఏంటంటే, ఒకటి ఈ బిజినెస్ ని ఎవరు చేయాలంటే నేను మినిమం 6 డిజిట్ ఇన్కమ్ అంటే మినిమం 1 lakh, లక్ష నుంచి 9,99,000 రూపాయల వరకు కూడా మనకి 6 డిజిట్ ఇన్కమ్ అనమాట. అంటే మినిమం మంత్లీ ఒక 1 lakh రూపీస్ నేను ఎర్న్ చేయాలి అనే అలాంటి ఆకలి ఉన్న వాళ్ళకి ఇది నిజంగా వండర్ఫుల్ గా ఇది పనిచేస్తుందండి. ఎందుకంటే ఈ కొద్ది టైంలోనే ఇది స్టార్ట్ అయ్యి మ్యాక్సిమం ఒక 20 days అప్రాక్స్ ఇలా అవుతుంది అనమాట. 1 month లోనే ఉన్నాం, కానీ ఇక్కడ వచ్చే రిజల్ట్స్ అంత పవర్ఫుల్ గా, అంత అట్రాక్టివ్ గా, అంత టేస్ట్ గా ఉన్నాయండి. సో ఇలాంటి కనీసం నాకు 6 డిజిట్ ఇన్కమ్ కావాలి అనుకునే వాళ్ళకి ఇది బాగా నచ్చుతుందండి. రెండో పాయింట్, పని చేస్తే వచ్చే ఇన్కమ్ ని యాక్టివ్ ఇన్కమ్ లేదా లీనియర్ ఇన్కమ్ అంటారు. పని చేస్తే ఎక్కడైనా వస్తుంది, కానీ ఒక్కసారి పని చేసిన దానికి అంటే ఒక్కసారి ప్రాపర్ గా పని చేసిన దానికి ఏమంటే మనం లైఫ్ లాంగ్ ఇన్కమ్ తీసుకున్నట్టుని ఏమంటే రెసిడ్యుయల్ ఇన్కమ్ లేదా ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. అంటే ఒక ప్యాసివ్ ఇన్కమ్ అంటే మనం చేసిన పని ఇప్పుడు కూడా మనం ఒకేసారి అలాగే హెల్దీగా ఉండమండి. సో ఒక్కసారి పని చేసిన దానికి మనం ఇప్పుడు కూడా దాని మీద ఇన్కమ్ వస్తూ ఉంటే దాన్ని ఒక ప్యాసివ్ ఇన్కమ్ లేదంటే రెసిడ్యుయల్ ఇన్కమ్ అంటారు. అలాంటి రెసిడ్యుయల్ ఇన్కమ్ లేదంటే అలాంటి ప్యాసివ్ ఇన్కమ్ అనేది మనం సంపాదించాలనుకునే వాళ్ళకి ఈ బిజినెస్ నచ్చుతుందండి. ఇది ఈ 2 పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే 6 డిజిట్ ఇన్కమ్ ప్లస్ ఒక ప్యాసివ్ ఇన్కమ్ ఎర్న్ చేయాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళకి ఇది వండర్ఫుల్ గా నచ్చుతుంది అనమాట. అంతేగాని మనం పిలిచాం కదా అనేసి మొహమాటం వచ్చి వాళ్ళు ఏదో సీరియల్ చూస్తానో సినిమా చూస్తానో ఫోన్ ఆన్ చేసుకుని ఏదో చూస్తుంటే వాళ్ళకి తర్వాత మీరు ఫోన్ చేసినా కూడా నాకు ఏం అర్థమైంది కాలేదు అంటారు, కానీ అర్థమైందని ఏం చెప్పరు. కానీ సో వాళ్ళకి బిజినెస్ దాని నుంచి వాళ్ళు ఏ రకమైన రిజల్ట్ ఇవ్వలేరు అనమాట. అందుకేంటంటే ఒక బిజినెస్ మనం చేయాలనే ఆలోచన. మీ ఫ్రెండ్స్ కూడా ఎవరు పిలిచినా కూడా ఈ 2 పాయింట్ల మీద పిలవండి, కంపల్సరీగా వస్తారండి. సో ఆషామాషి ఇన్కమ్ కోసం అయితే దీంట్లోకి రానవసరం లేదండి. సో ఇది ఒక మంచి ఇన్కమ్ ఎర్న్ చేయాలంటే మాత్రం ఇది ఒక వండర్ఫుల్ అండ్ చాలా బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ అనమాట. సో నేను ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా మనం డైరెక్ట్ గా మన ప్రోగ్రామ్ లోకి వెళ్దామండి. సో ట్రోన్స్ ఫ్యామిలీలోకి మీ అందరికి కూడా గ్రాండ్ గా వెల్కమ్ చెప్తూ కొత్త వాళ్ళందరికీ కూడా. సో నా పేరు లక్ష్మణ్ అంటే నేను రాజమండ్రి నుంచి ఈ ప్రోగ్రామ్ నేను మాట్లాడుతున్నాను. సో ఇప్పటివరకు మాట్లాడారు అండి అభిరామ్ గారు. సో అలాగే మనకి చాలా సీనియర్ మోస్ట్ లీడర్స్ అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ ఉన్నారు. లాస్ట్ లో వాళ్ళతో కూడా ఒక్కొక్క 1 minute మనం వాళ్ళతో మాట్లాడదాం. సో ముందు కాన్సెప్ట్ ఏంటనేది మనం చూద్దాం. సో ఇక్కడ మన కొత్త వాళ్ళకి కూడా అర్థం అవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సీనియర్స్ కి పాయింట్స్ అనేది తెలిసి ఉంటాయి కాబట్టి ఓకే, కానీ బట్ మనం ఎవరైతే ఇన్వైట్ చేసిన వాళ్ళందరికీ కూడా అంతే క్లారిటీగా వాళ్ళకి అర్థం కావాలి. సో అందుకు నేను క్లియర్ గా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తానండి. సో ఇది ట్రోన్స్ అనేది ఒక ట్రోన్ బేస్డ్ సిస్టమ్ అనమాట. ఇది ఒక స్మార్ట్ కాంట్రాక్ట్. సో ఈ స్మార్ట్ కాంట్రాక్ట్స్ గురించి చాలా మందికి ఐడియా లేదు. సో ఐడియా ఉన్న వాళ్ళకి కొంత ఈజీగా దీన్ని అర్థం చేసుకోగలుగుతారు. అయితే స్మార్ట్ కాంట్రాక్ట్ ఇది చాలా వండర్ఫుల్ స్మార్ట్ కాంట్రాక్ట్ అనమాట. ఇది ట్రోన్ బేస్డ్ గా ఉంటుంది. అయితే ట్రోన్ ఏంటి? సో మీకు మనకి క్రిప్టో మనీ అంటే ఫ్యూచర్ మొత్తం కూడా మనకి పెద్ద పెద్ద నిపుణులు చెప్తున్నారు. ఏమంటే రిజర్వ్ బ్యాంక్
మేనేజర్స్ చెప్తున్నారు. సో పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా మనకి దేశాలకు సంబంధించిన అధినేతలు చెప్తున్నారు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ చెప్తున్నారు. సో ఫ్యూచర్ మొత్తం కూడా క్రిప్టో మనీ అనేసి. ఇప్పటికే IBM లాంటి, సో మైక్రోసాఫ్ట్ లాంటి వాళ్ళు, లేకపోతే టాటా కంపెనీ లాంటి వాళ్ళు, సో అందరూ కూడా ట్రాన్సాక్షన్ మొత్తం కూడా క్రిప్టో మనీ లేకపోతే క్రిప్టో కరెన్సీ మీద ఏమంటే ట్రాన్సాక్షన్ చేయడం మొదలు పెట్టారు. రీసెంట్ గా మనం ఒక 1 వీక్ బ్యాక్ కూడా మన ఇండియాలో కూడా ఫిజికల్ బ్యాంక్స్ కూడా క్రిప్టో మనీ మీద స్టార్ట్ అయిపోయినాయి. సో ఇక మనం దీని గురించి మనం ఇంకా అంతకంటే ఇంకా వెనక్కి వెళ్ళడం అవసరం లేదండి. సో ఇది చాలా అప్డేట్ గా ఉంది. అంటే మనం మాట్లాడుతున్న బిజినెస్, మనం తెలుసుకోబోతున్న బిజినెస్, మనం చేయబోతున్న బిజినెస్ ఏదైతే ఉందో వెరీ అప్డేటెడ్ బిజినెస్ అనమాట. అంటే చాలా అడ్వాన్స్డ్ బిజినెస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ఏంటంటే ట్రోన్ అనేది ఏంటంటే, సో ఇవి ట్రోన్ కానీ, లేకపోతే మీరు ఒక బిట్ కాయిన్ కానీ, లేకపోతే ఒక ఇథీరియం కానీ మీరు వినే ఉంటారు. సో ఇవన్నీ కూడా మనకి క్రిప్టో మనీలోకి వస్తాయి అనమాట. ఇవన్నీ కూడా డీసెంట్రలైజ్డ్ కాయిన్స్. ఈ కాయిన్స్ ఎవరే కాదనమాట. సో దీన్ని డిజైన్ చేసిన వాళ్ళు ఎవరైనా కాయి ఉండొచ్చు, కానీ ఈ కాయిన్స్ ఎవరి అంటే కనుక వరల్డ్ మొత్తాన్ని ఎవరైతే దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో మన షేర్ మార్కెట్ లో వాళ్ళందరికీ దానికి వర్తిస్తుంది అనమాట. అంతేగాని ఇది ఏ దేశానికి సంబంధించింది అలా ఏమి లేదనమాట. సో ఇది ప్రపంచం మొత్తం అండి. అయితే ఈ కాయిన్స్ ఏంటంటే కనుక మనం కొన్ని క్రిప్టో మనీ కాయిన్స్ గురించి మనకు కొన్ని వినుంటారు, కానీ కొంతమందికి నెగిటివ్ గా తెలుసు అనమాట. సో మనం ఒక పాయింట్ నేను చెప్తానండి. ఈ పాయింట్ దగ్గర మనం గ్యాస్ అనేది మనకి వంట గ్యాస్ అనేది మనకు వచ్చినప్పుడు చాలా మంది రిజెక్ట్ చేశారు. జంతువుల మలాల నుంచి తీసే గ్యాస్ తోటి నేను వంట చేసుకోవాలని. కానీ అదే గ్యాస్ గురించి ఈరోజు లైన్ కొడుతున్నాం. కారణం ఏంటంటే అప్పుడు దాని అవసరం మనకు తెలియదు, ఇప్పుడు దాని యొక్క సౌకర్యం మనకు బాగా తెలుసు కాబట్టి. సో ఈ రోజు కూడా ఏంటంటే విర్చువల్ మనీ, ఒక మన ఫ్యూచర్ మనీ లేదంటే మనకు ఒక క్రిప్టో మనీ గురించి మనకి ఇప్పుడు అవగాహన లేకపోవచ్చు. కానీ దాని మీద అవగాహన లేకపోవడం వల్ల దాన్ని రిజెక్ట్ చేయడం మరి చాలా ఎక్కువ మంది చేస్తుంటారు. కానీ ఫ్యూచర్ మొత్తం కూడా క్రిప్టో మనీనే. అది నేను చెప్పే మాట కాదు, బఫెట్ లాంటి వాళ్ళు, బిల్ గేట్స్ లాంటి వాళ్ళు, సో రిలయన్స్ నుంచి కావచ్చు, సో అందరూ పెద్ద వాళ్ళందరూ కూడా, సో దేశ ప్రధానులు కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇదంతా కూడా చాలా ఫ్యూచర్ బిజినెస్. అయితే ఇదేంటి అసలు, దీంట్లో మనకున్న ఆపర్చునిటీ ఏంటంటే కనుక, సో ఈ యొక్క ఏదైతే క్రిప్టో మనీలో మనం ట్రోన్ అనే కాయిన్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ ట్రోన్ అనేది చాలా ఎర్లీ స్టేజ్ లో ఉంది. ఒక ₹2 లో దీని యొక్క కాస్ట్ ఉంది. అయితే ఈ ట్రోన్ ని బేస్ చేసుకుని మన దగ్గర ఒక సిస్టమ్, ఇక్కడ మనం ఒక ట్రోన్ జీ అంటారు అనమాట. సో దీంట్లో మనం ట్రోన్స్ ని ఎలా ఎర్న్ చేయాలి, ట్రోన్స్ అంటే మనం దాన్ని ఎలాగ ఇన్కమ్ గా మార్చుకోవచ్చు, ఎవ్రీథింగ్ అన్ని కూడా మనం రెగ్యులర్ గా మనం ప్రోగ్రామ్ చేస్తున్నాం అండి. ఈ రోజు మార్నింగ్ కూడా మనం ప్రోగ్రామ్ చేయడం జరిగింది. సో ట్రోన్ అంటే మనం ఏ దేశంలో అయినా సరే ఆ దేశం యొక్క కరెన్సీగా మనం మార్చుకోవచ్చు అనమాట. సో మన ఇండియాలో ఉన్నాం కాబట్టి ఇండియన్ కరెన్సీగా INR గా మనం దాన్ని విత్ ఇన్ సెకండ్స్ లో మార్చుకోవచ్చు. సో అంటే ట్రోన్ అంటే నథింగ్ బట్ మనీ అనమాట. అందుకేంటంటే ఇక్కడ ట్రోన్స్ బేస్ చేసుకుని ఇక్కడ ఉన్న సిస్టమ్ ని మనం క్లియర్ గా అర్థం చేసుకుందాం. సో ఇక్కడ మనం దీని గురించి వివరించడానికి మనకి కొన్ని స్లైడ్స్ ఉన్నాయండి. ఆ స్లైడ్స్ అన్ని కూడా నేను ఒక్కొక్కటి యాడ్ చేసి నేను మీకు క్లారిటీ ఇస్తానండి. సో నేను స్క్రీన్ యాడ్ చేసి నేను స్టార్ట్ చేస్తానండి. ఎస్ అండి. ట్రోన్ అనేది ఇక్కడ మనకి ఏదైతే మనకి స్మార్ట్ కాంట్రాక్ట్ అందించారో వాళ్ళ యొక్క ట్రోన్స్ అనమాట అండి. సో ఇంటర్నేషనల్ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ బుల్డ్ ఆన్ ది ట్రోన్ బ్లాక్ చైన్, వరల్డ్స్ ఫస్ట్ ట్రోన్ నెట్వర్క్ ప్లాట్ఫామ్ విత్ థ్యాంక్స్ గివింగ్ క్రిప్టో కరెన్సీ మోడల్ అన్నమాట. సో ఇక్కడ మనం చూద్దామండి, ఇక్కడ మనకి క్రౌడ్ ఫండింగ్ ప్లస్ ఇక్కడ ట్రోన్ ITC టోకెన్. అంటే ఇక్కడ స్మార్ట్ కాంట్రాక్ట్ అనగానే కొంతమందికి అవగాహన ఉన్న వాళ్ళకి స్మార్ట్ కాంట్రాక్ట్ గురించి కొంతమంది తెలుసు అనమాట. ఓన్లీ స్మార్ట్ కాంట్రాక్ట్ అనేది మనకి బయట మార్కెట్ లో మనకి కొన్ని కంపెనీల నుంచి మనం విని ఉంటాం. కానీ ఇక్కడ స్మార్ట్ కాంట్రాక్ట్ తో పాటు ఇక్కడ ఒక వండర్ఫుల్ మనకి ITC టోకెన్స్ అనమాట. ITC టోకెన్ అంటే ఇది ఫ్యూచర్ లో చాలా వాల్యూ ఉండే కాయిన్స్ ని కూడా వీళ్ళు రిలీజ్ చేస్తున్నారు. సో ఇది పెద్ద ఎక్స్చేంజ్ లో కూడా ఇది లిస్టింగ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ రెండు కాంబినేషన్ తోటి ఇక్కడ ట్రోన్స్ అనేది వస్తుంది అనమాట. సో ఇది స్పెషల్ గా ఉంటుంది, ఇది వెరీ యూనిక్ అని చెప్పొచ్చు అండి. వరల్డ్ లో ఈ టైప్ ఆఫ్ సిస్టమ్ మనం ఎక్కడ చూస్తుండవు. అంటే లీడర్స్ కొంతమంది ఒక సాఫ్ట్వేర్ ని డెవలప్ చేసి ఒక స్మార్ట్ కాంట్రాక్ట్ డిజైన్ చేయడం వరకు మాత్రమే చూసాం. కానీ ఇక్కడ ఈ స్మార్ట్ కాంట్రాక్ట్ ఇక్కడ మనం మాట్లాడుతున్న ట్రోన్స్ ఏదైతే ఉందో, సో ఇక్కడ దీన్ని బేస్ చేసుకుని ఒక టోకెన్ కూడా వీళ్ళు డెవలప్ చేస్తున్నారు. ఈ టోకెన్ యొక్క ఏదైతే వాల్యూ పెరగడానికి వీళ్ళు ఒక గేమింగ్ ప్లాట్ఫామ్ కి ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. అంతేకాకుండా ఓన్ ఎక్స్చేంజ్ కూడా వీళ్ళు రిలీజ్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా దీంట్లో స్పెషల్ అన్నమాట. అవన్నీ కూడా మనం ఒకటొకటిగా మనం చూద్దామండి. సో ఇక్కడ చూద్దాం, ఇది ఒక డీసెంట్రలైజ్డ్ సాఫ్ట్వేర్ సిస్టమ్ అనమాట అండి. సో ఇది డీసెంట్రలైజ్డ్ అంటే ఇక్కడ కూడా మనకి CEO గానీ CMD గానీ అలాంటి వాళ్ళు ఉండరండి. అలాంటి వాళ్ళు లేరంటే చాలా మంది భయపడతారండి. అలాంటి వాళ్ళు లేరంటేనే మనం ఇక్కడ హ్యాపీ ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఇది
మార్కెటింగ్ ఎవరైతే మనకు ఒక మార్కెటింగ్ మనం చేస్తున్నామో, సో మార్కెటింగ్ పర్సన్కే పట్టం కట్టే విధానంగా మనం మాట్లాడొచ్చండి. ఎందుకంటే ఇక్కడ P2P ట్రాన్సాక్షన్ జరుగుతుందండి. 100% మనకి ఇక్కడ ఏమంటే ప్రతిదీ కూడా P2P ట్రాన్సాక్షన్ జరిగి సో ఎక్కువ బెనిఫిట్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. అది మనం ఇప్పటి వరకు కొన్ని ప్రొడక్ట్ బేస్డ్ కానివ్వండి, కొన్ని సర్వీస్ బేస్డ్ కానివ్వండి, ఇవన్నిటికి కూడా ఒక CEO, CMD, అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ ఉంటాయి. వాళ్ళందరూ కూడా ఎవరు కూడా ఇన్కమ్ లేకుండా ఎవరు చేయరండి. వాళ్ళ పర్సంటేజ్ వాళ్ళు తీసుకుంటారు, ఆ ప్రోడక్ట్ కాస్ట్ తీసేస్తారు. మొత్తం అంతా తీసేగా 10-15% ఏమంటే మనం కష్టపడే లీడర్స్ అందరూ, వర్క్ చేసే మార్కెటింగ్ పర్సన్స్ అందరూ కూడా దాంట్లో రావడం బట్టి కోట్లు టర్న్ ఓవర్ చేసినా కూడా మనకు వచ్చేది చాలా చాలా చిన్నగా ఉంటుందండి. సో ఇక్కడ అలా కాదండి, ఇది చాలా బిగ్ వేలో ఉంటుంది. అది ఎలా అనేది కూడా నేను మీకు క్లారిటీ ఇస్తానండి. సో దీన్ని బ్లాక్ చైన్ టెక్నాలజీలో దీన్ని మనం చూడొచ్చు అనమాట. ఎందుకంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఇది మనకి ఎప్పుడు కూడా ఎవరు కూడా హ్యాకింగ్ చేయడం కానీ, ఎవరు కూడా దీన్ని ఎలాంటి ఇబ్బంది పెట్టడానికి ఆన్లైన్ లో కానీ ఇది అంతా కూడా జరిగే అవకాశం లేదనమాట. అందుకేంటంటే ఇది ఎలాంటి హ్యాకింగ్లకి గురి కావడానికి వీలు కాకుండా ఈ టెక్నాలజీ ఉంటుంది అనమాట. సో దేశాలకు సంబంధించిన ప్రతి దేశానికి సంబంధించిన చాలా సీక్రెట్ ఫైల్స్ అన్ని కూడా మనకి బ్లాక్ చైన్ టెక్నాలజీలోనే వాళ్ళు భద్రపరుస్తున్నారండి. సో ఇది ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనమాట. సో అలాంటి టెక్నాలజీలోనే మనం ఈ బిజినెస్ ని మనం చూస్తున్నాం. సో మన బిజినెస్ ని కూడా ఎవరు కూడా అంటే ఎవరి బిజినెస్ ని ఎవరు కూడా హ్యాక్ చేయడానికి కానీ ఎలాంటి అవకాశం లేదు. ఎలాంటి అడ్మిన్ ఫీజు కానీ, ఎలాంటి CEO కానీ, ఎలాంటి ఫీజెస్ దీంట్లో ఉండవు అనమాట. సో ఇది ఒక సింపుల్ గా మీకు చెప్తున్నానండి. అలాగే ఇది ఎందుకు స్పెషల్ అంటారు కింద నేను ఒక పాయింట్ చెప్పానండి. గేమింగ్ ప్లాట్ఫామ్ ఉంది, అంటే ఓన్ కాయిన్ ITC టోకెన్ ఉంది, ప్లస్ గేమింగ్ ప్లాట్ఫామ్ ఉంది, అలాగే ఓన్ ఎక్స్చేంజ్ ఉంది. అంటే స్మార్ట్ కాంట్రాక్ట్ అంటే ఇక్కడ స్మార్ట్ కాంట్రాక్ట్ అంటే దీనికి ఒక ఎంత విజన్ ఉంది అనేది అది నేను మీకే వదిలేస్తున్నాను. ఎందుకంటే చాలా మంది సార్ నేను చాలా స్మార్ట్ కాంట్రాక్ట్ చేస్తున్నామండి, అదండి ఇదండి అంటున్నారు. కానీ ఈ రోజున పరిస్థితి చూస్తే, వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళకి చాలా విషయాలు అర్థమవుతున్నాయి. కానీ ఈ ప్లాట్ఫామ్ మీద ఏమంటే ఇది ఒక లాంగ్ విజన్ తోటి ఇది ఒక స్ట్రాంగ్ ప్లాట్ఫామ్ అని ఖచ్చితంగా మనం అర్థమైపోతుంది కూడా. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ స్మార్ట్ కాంట్రాక్టే కాదండి, ఇక్కడ మనకి ఒక గేమింగ్ ప్లాట్ఫామ్ కావచ్చు, ఓన్ ఎక్స్చేంజ్ కావచ్చు, ITC ఒక ఓన్ టోకెన్ కావచ్చు, ఇవన్నీ కూడా వీళ్ళు డెవలప్ చేస్తున్నారు. సో ఒక బిగ్ విజన్ తోటి వీళ్ళు ముందుకు వెళ్తున్నారండి. సో ఇక్కడ మనం ఒకసారి చూద్దాం. అయితే దీన్ని ఎలా స్టార్ట్ చేయాలండి, అసలు ఏంటి ట్రోన్జీ బిజినెస్, ఇందుకే మేము ఎలా స్టార్ట్ చేసే దీంట్లో మాకు మీరు అన్నట్టుగా ఒక 6 డిజిట్ ఇన్కమ్, లేదంటే ఒక మంచి ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్. 2020 మాకు చాలా వృధా అయిపోయిందండి. చాలా రకాలుగా మేము టైం అంతా కూడా సంవత్సరం పోయిందండి అనుకునే వాళ్ళకి ఇది ఒక ఆశాజనకం అండి. ఇది ఒక ఆశాజనకం అంటే జీవితంలో అసలు ఈ 2 నెలల్లోనే ఈ 1 year లో మనం ఎంతైతే మనం కోల్పోయాం అనుకుంటున్నాం మాక్సిమం గెయిన్ చేయడానికి ఏమంటే ఈ 2 నెలల్లో చాలండి. అంత పవర్ఫుల్ బిజినెస్ గా నేను చెప్తానండి. అయితే దీన్ని అసలు ఎలా స్టార్ట్ చేయాలి? వెరీ సింపుల్ అండి. మీకు ట్రోన్ వ్యాలెట్ అనేది మీకు ప్లే స్టోర్ లో దొరుకుతుందండి. సో అది వెరిఫైడ్ అనమాట. సో అది మీరు మనకి ప్లే స్టోర్ నుంచి వస్తుందంటేనే అది వాళ్ళు చెక్ చేస్తేనే ఇది ఉంటుందన్నమాట. సో ఆ వ్యాలెట్ ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత 12 words అంటే సీడ్స్ అంటారన్నమాట, పాస్వర్డ్ తోటి అది మనకు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్న తర్వాత మన వ్యాలెట్ లో కొన్ని ట్రోన్స్ పెట్టుకోవాలి. ట్రోన్స్ ముందే మనం కొన్ని ట్రోన్స్ మనం పెట్టుకోవాలి. ఎందుకు ట్రోన్స్ పెట్టుకోవాలంటే ఇక్కడ మనం ట్రోన్స్ బిజినెస్ ని స్టార్ట్ చేయాలంటే మనం లెవెల్స్ ని బై చేయాలి. దీంట్లో ఏమంటారంటే స్టార్స్ అంటారన్నమాట. ఫస్ట్ స్టార్, సెకండ్ స్టార్, థర్డ్ స్టార్, ఇలాగా మనకి 12 స్టార్లు ఉంటాయండి. సో ఈ 12 స్టార్ని కూడా మనం ఒకదాని తర్వాత ఒకటి మనం బై చేసుకుంటూ వెళ్తామండి. ఎందుకు బై చేయాలంటే బై చేయడం వల్ల ఏంటి బెనిఫిట్ అంటే ఒక్కొక్క స్టార్ బై చేసి కొందే మనకి ఏమంటే కెరీర్ అనేది చాలా బిగ్ వేలో మనకి స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ స్టార్ అనేది మనకి 300 TRX అంటే ట్రోన్స్ అండి. సో ఎప్పుడైతే మనం ఒక 300 ట్రోన్స్ తోటి ఫస్ట్ స్టార్ బై చేసామో మన అకౌంట్ లో ముందుగా పెట్టుకుంటాం కాబట్టి 300 ట్రోన్స్ తోటి మనం బై చేయాలి. అయితే ఇలా బై చేసే ముందు మిమ్మల్ని ఎవరైతే మిత్రులు మిమ్మల్ని ఇన్వైట్ చేశారో వాళ్ళకి రిఫరల్ లింక్ ఇస్తారండి. ఆ రిఫరల్ లింక్ తోటి మీరు రిజిస్టర్ అయినప్పుడు ఫస్ట్ స్టార్ బై చేస్తూ మీరు రిజిస్టర్ అవుతారు. అప్పుడు 300 ట్రోన్స్ కూడా మీ దాంట్లో నుంచి కట్ అయ్యి ప్లస్ ఒక ఎక్స్ట్రా ఇంకొక 10 ట్రోన్స్ ఎక్స్ట్రా పెట్టుకుంటే కనుక మీకు అది మీకు ఈ ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. అంటే ఎగ్జాంపుల్ చూడండి, ఫస్ట్ స్టార్ బై చేయడానికి మీరు ఒక 300 ట్రోన్స్ ని మీరు ఖర్చు పెట్టి మీరు ఫస్ట్ స్టార్ బై చేశారు. ఎందుకు మనం ఫస్ట్ స్టార్ బై చేయాలి, బై చేస్తే ఏంటి బెనిఫిట్, సో ఇది ఇప్పుడు మనం మాట్లాడదాం. సో అది మాట్లాడే ముందు అసలు ప్యాకేజ్ కూడా ఒకసారి మనం కంప్లీట్ గా చూసేసి మనం ఈ యొక్క స్టార్స్ బై చేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయనేది మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ స్టార్ అనేది 300 ట్రోన్స్ తోటి మనం బై చేసామండి. అయితే ఇక్కడ ఒక వండర్ఫుల్ గా మనకి ఒక గిఫ్ట్ గా వస్తున్నాయండి. మనకి ఒక ITC టోకెన్స్ అండి, 100 ITC టోకెన్స్. అంటే ఫస్ట్ స్టార్ మీరు 300 ట్రోన్స్ తోటి మీరు ఫస్ట్ స్టార్ బై చేయగానే మీకు ఫ్రీగా 100 ITC టోకెన్స్ వస్తున్నాయి.
బాగుంది. ఇప్పుడు 300 తోటి ఒక ఫస్ట్ స్టార్ బై చేయగానే మనకి ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయనేది నేను నెక్స్ట్ స్లైడ్ లో నేను చూపిస్తానండి. అలాగే మీరు సెకండ్ స్టార్ కూడా బై చేయొచ్చు. అంటే ఎందుకు బై చేయాలి, సో ఏంటి అనేది కూడా నేను నెక్స్ట్ క్లారిటీ ఇస్తాను. ఇక్కడ ఉన్న ప్యాకేజెస్ ని మనం క్లారిటీగా అర్థం చేసుకుందాం. సెకండ్ స్టార్ అనేది 600 ట్రోన్స్ తోటి మనం సెకండ్ స్టార్ బై చేయొచ్చు. అయితే నవంబర్ 11వ తారీఖు వరకు సెకండ్ స్టార్ కి 200 ITC టోకెన్స్ అనేది వస్తాయి. ఫస్ట్ స్టార్ కి ఇంకెప్పుడు ఉంటాయి, ఎప్పుడు వస్తాయండి. ఎప్పుడు జాయిన్ అయినా కూడా ఫస్ట్ స్టార్కి వస్తుంది. సెకండ్ స్టార్ నుంచి 7వ స్టార్ వరకు మాత్రం నవంబర్ 11 వరకు మాత్రమే వస్తాయి. తర్వాత ఓన్లీ డైమండ్స్ అండ్ అబవ్, ఓన్లీ ఫస్ట్ స్టార్ కి అండ్ డైమండ్స్ అండ్ అబవ్ మాత్రమే వస్తుంటాయి అనమాట. సో దాని వివరాలు మీకు మీ లీడర్స్ చెప్తారండి. సో ఇది సెకండ్ స్టార్ ఎప్పుడైతే 600 ట్రోన్స్ తోటి మన సెకండ్ స్టార్ బై చేసామో, సో 200 ITC టోకెన్స్ కూడా మనకి వస్తాయి. ఎగ్జాంపుల్ మనం 300 ట్రోన్స్ తోటి ఫస్ట్ స్టార్ అంటే రూపీస్ లో చెప్పాలంటే అప్రాక్స్ ట్రోన్ కాస్ట్ 2 రూపీస్ అరౌండ్ ఉంటుంది కాబట్టి ఒక 600 రూపాయలు అనుకోండి. అదే సెకండ్ స్టార్ అయితే 1200 రూపాయలు. అంటే చాలా తక్కువలో కూడా మనం స్టార్ట్ చేయొచ్చు. అంటే ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే అన్ని స్టార్లు కొనాలంటే ఫస్ట్ స్టార్ కొని కూడా మనం స్టార్ట్ చేయొచ్చండి. ఫస్ట్ స్టార్ ఒకటే కొని కూడా మనం స్టార్ట్ చేసుకుని మన జర్నీని మొదలు పెట్టొచ్చు. అంటే 600 రూపాయలతో కూడా మనం ఈ బిజినెస్ ని మొదలు పెట్టి మన ఈ యొక్క ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తెచ్చుకునే ఒక బిజినెస్ ని మనం స్టార్ట్ చేయొచ్చు. అలాగే మనం సెకండ్ స్టార్ అప్గ్రేడ్ అయ్యాం 600 డ్రోన్స్. అలాగే మన థర్డ్ స్టార్ 1500 డ్రోన్స్. అలాగే మనకి 300 ITCలు కూడా వస్తున్నాయి. అలాగే ఫిఫ్త్ స్టార్ లేక మనకి 12 స్టార్ల వరకు ఉన్నాయండి. అంటే 7th స్టార్ వచ్చేసి స్టార్ ఉంటుంది అనమాట. 8th నుంచి డైమండ్, అంటే ఇది ఒక ప్రెస్టీజియస్ ర్యాంక్స్ అనమాట. ఇవి డైమండ్, బ్లూ డైమండ్, బ్లాక్ డైమండ్, రాయల్ డైమండ్, క్రౌన్ డైమండ్. సో మొత్తానికి 12 లెవెల్స్, 12 స్టార్స్ అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ 12 స్టార్స్ ఒక్కొక్క స్టార్ కి ఒక్కొక్క ప్యాకేజీ, ఒక్కొక్క కాస్ట్ మనకి ఇక్కడ ట్రోన్స్ తోటి ఉంది. సో ఇక్కడ మనకి రైట్ సైడ్ కనబడుతున్న ITC టోకెన్స్ మనకి డైమండ్ దగ్గర నుంచి ఏదైతే ఉన్నాయో ఇవి కంటిన్యూగా ఉంటాయి. సో ఇక్కడ ఏదైతే మనం సెకండ్ స్టార్ నుంచి 7వ స్టార్ వరకు మనకి 11th వరకు వస్తున్నాయి, కానీ తర్వాత ఉన్నమాట. అందుకే ఏంటంటే స్టార్ట్ అయ్యే వాళ్ళు ఎవరు ఉంటే కనుక చాలా ఫాస్ట్ గా స్టార్ట్ అవ్వచ్చు. సో అది మనం నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం. అయితే ఇప్పుడు మనం ఈ స్లైడ్ లో మనం చూసింది ఏంటంటే ప్యాకేజ్ ఏంటి, ఆ ప్యాకేజ్ కి ఎన్ని TRXలు ట్రోన్స్ ను మనం పెట్టి మనం బై చేయాలి అనేది మనం తెలుసుకున్నామండి. సో నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం. ఎందుకంటే మనం ఫస్ట్ స్టార్ బై చేసిన ఎగ్జాంపుల్ అనుకుందాం. 300 ట్రోన్స్ అంటే 600 రూపాయలతోటి ఫస్ట్ స్టార్ బై చేసి ట్రోన్జీ బిజినెస్ ని స్టార్ట్ చేస్తాం. ఏంటి లాభం, ఏం వస్తుంది, ఎందుకు మనం ఏం చేయాలి, సో ఆ పాయింట్స్ మనం చూద్దామండి. ఓకే, ఇది కదా. ఓకే, ఇక్కడ మనం 300 ట్రోన్స్ తోటి మనం ట్రోన్జీ బిజినెస్ ని స్టార్ట్ చేసామండి ట్రోన్స్ తోటి. సో ఇలాగా 3 ఇన్కమ్స్ అనేది మనకి స్టార్ట్ అవుతాయి. 3 ఇన్కమ్స్ అంటే 1 షాట్ 3 బర్డ్స్ అన్నమాట. అంటే ఆ 3 ఇన్కమ్స్ ఏంటంటే 10X ప్రోగ్రామ్ ఫస్ట్ది, రెండోది వచ్చేసి డైరెక్ట్ బోనస్, మూడోది వచ్చేసి లెవెల్ బోనస్. ఇలాగా 3 రకాల ఇన్కమ్స్ వస్తాయి. అంటే ఒక స్టార్ బై చేస్తే ఈ 3 కూడా ఆటోమేటిక్, అంటే సింగిల్ బటన్ తోటి సింగిల్ గా ఒకటే స్టార్ బై చేసాం సింగిల్ బటన్ తోటి, కానీ ఇక్కడ 3 ఇన్కమ్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ 3 ఇన్కమ్స్ లో ఏమంటే చాలా ఎక్స్ట్రాడినరీ ఇన్కమ్స్ అనమాట. అయితే ఒక్కొక్కటి మన క్లారిటీ తీసుకుందాం అండి. సో 10X ప్రోగ్రామ్ అనేది ఎలా వస్తుంది, 10X ప్రోగ్రామ్ అనేది ఎలా వస్తుంది, ఫస్ట్ ఇన్కమ్ గురించి మనం తెలుసుకుందాం అండి. సో ఇది సింగిల్ క్లిక్ తో స్టార్ట్ అవుతుంది అనమాట. 10X అంటే 10 టైమ్స్ అండి. 10 టైమ్స్ అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ చూడండి, మీరు ఫస్ట్ స్టార్ ని మీరు బై చేశారండి 300 ట్రోన్స్ తోటి. అయితే 10X ప్రోగ్రామ్ లో ఏం జరుగుతుందంటే మీరు పెట్టిన ఈ 300 ట్రోన్స్ అంటే 300 TRXలు కూడా 3000 TRXలుగా మీకు తిరిగి వస్తాయి. 300 కాస్త 3000, 10 టైమ్స్. 10X ప్రోగ్రామ్ అంటే 10 టైమ్స్. ఎందుకు మరి ఏం చేయాలి సార్, ఎందుకు 10 రెట్లు పెరుగుతుందంటే అంటే 600 రూపాయలు కాస్త 6000 రూపాయలుగా వస్తుంది అని అర్థం, అంతే కదా. సో ఎందుకు సార్ 10 రెట్లు ఎందుకు పెరుగుతుంది, అదే బ్యాంక్ లో వేసుకుంటే కనీసం 7 సంవత్సరాలకు డబుల్ అవుతుంది ఇప్పుడు. సో ఇది 10 రెట్లు అంటే 70 ఏళ్ల ప్రాఫిట్, రైట్ రా, అవునే కదండి. సో ఇక్కడ మనం చూస్తే ఈ 300 ట్రోన్స్ కాస్త 3000 ట్రోన్స్ గా అవడానికి ఏమంటే ఇక్కడ మనకి 10X ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇది ఎంత టైం పట్టొచ్చు, 1 month 2 to 3 months కావచ్చు, లేకపోతే 4 months కావచ్చు, 5 months, మినిమం 1 year లో వచ్చినా కూడా 70 ఏళ్ల ప్రాఫిట్ మనకు వచ్చినట్టే, అవునా కదండి. సో ఇది ఎలా వస్తుందంటే, సో నెక్స్ట్ స్లైడ్ నేను చూపిస్తానండి. దీన్ని గ్లోబల్ పూల్ అని చెప్పొచ్చు ఇంకో రకంగా అర్థం చేసుకోవడానికి. సో గ్లోబల్ గా జరిగే బిజినెస్ అంటే గ్లోబల్ గా మన తర్వాత ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళు మన వెనక జాయిన్ అవుతారు. మన వెనక జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా మనకి
ఏమంటే ఆ 10x ప్రోగ్రామ్ సంబంధించిన డ్రోన్స్ అనేది మనకు రావడం వల్ల ఇది జరుగుతుంది అన్నమాట. అంటే గ్లోబల్ గా జరిగే బిజినెస్ లోంచి అంటే మీరు 10:50 మీరు జాయిన్ అయ్యారు, ఏమంటే 10:51 ఇంకొక ఆయన ఏమంటే ఆస్ట్రేలియాలో జాయిన్ అయ్యాడు, సో ఆయన మీ వెనకాల కౌంట్ అవుతాడు అనమాట. సో ఇలాగే మీకు అదొక సిస్టమేటిక్ గా ముగ్గురు చెప్పున వస్తుంది. అది ఎలా వస్తుంది అనేది నేను నెక్స్ట్ స్లైడ్ లో నేను క్లారిటీ ఇస్తానండి. కానీ ఏదేమైనా మనం పెట్టిన దానికి 10 రెట్లు రావడం అనేది ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. 300 డ్రోన్స్ ఎప్పుడైతే మనకి 3000 డ్రోన్స్ గా, అది మనకి టైం అనేది ఎవరు చెప్పలేమండి. సో ఎలా వస్తుందంటే బేస్డ్ ఆన్ జాయినింగ్స్, బేస్డ్ ఆన్ ట్రాఫిక్. అంటే దీంట్లో ఎవరైతే జాయిన్ అవుతున్నారో దాని ప్రకారంగా ఇవన్నీ కూడా టక్క సిస్టమ్, ఎవరు కూడా మాన్యువల్ గా చేయరండి ఇది. సో ఇదంతా కూడా ఆల్రెడీ ప్రోగ్రామ్డ్. సో ఎవరైతే ఎక్కడైతే జాయినింగ్ వచ్చిన దాన్ని బట్టి ఎవరెవరికి రావాలో అవి వచ్చేస్తూ ఉంటాయి. అది ఎలా వస్తుంది అనేది మనం క్లారిటీ తీసుకుందాం. అయితే ఫస్ట్ స్టార్ కి 300 డ్రోన్స్ కి 3000 వస్తున్నాయి. అది 3 months కానివ్వండి, 6 months కానివ్వండి, 1 year కానివ్వండి. సో మొత్తానికి 10 times అయితే మనకి 100% పక్కా వస్తున్నాయి. సో ఇది 10x ప్రోగ్రామ్ యొక్క ఇంపార్టెన్స్. అయితే మనం సెకండ్ స్టార్ బై చేసినప్పుడు 600 డ్రోన్స్ తో మనం సెకండ్ స్టార్ బై చేసినాం కదా, ఇది కూడా 10x కి వెళ్తుంది. ఇది కూడా 600 డ్రోన్స్ కాస్త 6000 డ్రోన్స్, అంటే 1200 కాస్త 12,000 రూపాయలుగా మనకి తిరిగి వస్తున్నాయి. అలాగే మన థర్డ్ స్టార్ ఉంది, అలాగే 4th స్టార్ ఉంది, 5th స్టార్. మీరు ఏ స్టార్ బై చేయండి 10x లో 10 times వస్తాయి. ఎందుకే మనం చేయాల్సింది ఏంటండి, దీనికి మనం చేయాల్సింది ఏమీ లేదు. అంటే నాన్ పర్ఫార్మెన్స్, అంటే ఎలాంటి పర్ఫార్మెన్స్ తో సంబంధం లేకుండా మనం పెట్టిన దానికి మనం చేసిన ప్యాకేజీకి 10 times రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు వరకు అద్భుతాలు జరిగాయి. ఇప్పుడు వరకు ఎవరైతే జాయిన్ అయ్యారో అందరికీ కూడా 2 times 3 times విత్ ఇన్ 1 month కూడా కాలేదంటే 2 times 3 times 4 times ఏమండి 6 times 7 times ఇంతమంది కూడా వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్. సో అన్ని కూడా మనకి గ్రూప్ లో అందరు కూడా ఫార్వర్డ్ చేస్తున్నారండి. సో వాళ్ళందరూ కూడా మనం వీలుంటే కొంతమందితో మనం మాట్లాడిచ్చే ప్లాన్ చేద్దాం. సో ఇలాగ మనకి 10x ప్రోగ్రామ్ యొక్క 10 times రావడం అనేది జరుగుతుంది. చాలా అద్భుతంగా ఉంది కదండి. సో మనం ఇక్కడ 10 క్రౌన్ డైమండ్ వరకు మనం పెట్టినా కూడా 20 lakhs అండి. సో మనకి 10 times అంటే 2 crores వరకు మనకు వచ్చే అవకాశం ఉంది. సో దీనికంటే పెద్ద ఇన్కమ్స్ మన నెక్స్ట్ ప్లాన్స్ అండి. సో ఇలాగ మనకి 10x ప్రోగ్రామ్ యొక్క ఇంపార్టెన్స్ ఉంది. అయితే మనం ఎన్ని స్టార్లు అయితే బై చేసామో అన్ని స్టార్లు కూడా మనకి 10x ప్రోగ్రామ్ వెళ్తుంది. మనం ఎంత ఎర్లీగా అయితే మనం పెట్టామో మన తర్వాత వచ్చే వాళ్ళందరూ కూడా మన బ్యాక్ వచ్చి మనం త్వరగా 10x రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇదంతా కూడా మీరు ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నారు, ఎప్పుడైతే మీరు స్టార్ట్ చేశారో దాని మీద బేస్ అయి ఉంటుంది. సో ఇది 10x ప్రోగ్రామ్ సంబంధించి. అయితే ఇది ఎలా వస్తుందండి ఒకసారి మనం అది కూడా చూద్దామండి. ఒకసారి 10x ప్రోగ్రామ్ అనేది ఎలా వస్తుంది అనేది కూడా ఒకసారి చూద్దాం. ఎగ్జాంపుల్ చూడండి, మీరు ఇక్కడ ఉన్నారు, మీరు ఎప్పుడైతే మీరు స్టార్ట్ అయ్యారో మీ తర్వాత వచ్చేవాళ్ళు ఏమండి ముగ్గురు నుంచి 10x ప్రోగ్రామ్ లో నుంచి 100 చెప్పిన ముగ్గురు నుంచి 300 వస్తాయి. ముగ్గురు నుంచి 300 వస్తాయి. అయితే 200 డ్రోన్స్ మీకు ప్రాఫిట్ గా మీ వ్యాలెట్కి వచ్చేస్తుంది. 300 డ్రోన్స్ ఏదైతే ఉందో అది మీకు రీబర్త్ అయిపోతుంది అనమాట, ఆటో రీబర్త్ అయిపోయి సో అది మళ్ళీ ఇంకొక ముగ్గురు నుంచి ఇన్కమ్ రావడానికి అది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీకు రెండోది చూసారా, రెండో రీబర్త్ అనేది ఇక్కడ వచ్చింది అనమాట. రెండో రీబర్త్ నుంచి కూడా 3 వచ్చాయి, మళ్ళీ దాంట్లో నుంచి 3వ రీబర్త్ ఉంది, 3వ రీబర్త్ నుంచి కూడా మళ్ళీ 3 వచ్చారు. సో అలా అనమాట. సో ఇలాగే మీకు మీ తర్వాత జాయిన్ అయ్యే వాళ్ళ నుంచి అలా అలా పెరుక్కుంటూ ఇలాగ మనకి 15 సార్లు 15 రేళ్లు 30 అంటే 3000 డ్రోన్స్. 3000 డ్రోన్స్ మనం పెట్టింది 300, 3000 డ్రోన్స్. అదే మనం 600 డ్రోన్స్ వచ్చిన ప్యాకేజ్ కూడా 6000 డ్రోన్స్. ఇలాగ మనకి 15 times అనేది ఆటో రీబర్త్ అయ్యి మనం పెట్టింది 10 times గా వస్తుంది. అర్థమైంది కదండి. సో ఇదంతా కూడా ఒక సిస్టమేటిక్ గా, ఇదంతా కూడా కంప్యూటర్ లో ఆల్రెడీ ప్రోగ్రామ్ అనమాట. సో ఇది ఆల్రెడీ సిస్టమేటిక్ దీని ప్రకారం ఇది వచ్చేస్తూ ఉంటుంది. ఓకేనండి. ఇది ఒక చాలా పవర్ఫుల్, ఇది నిజంగా చాలా అట్రాక్టివ్. ఎందుకంటే ఎలాంటి పెర్ఫార్మెన్స్ తో సంబంధం లేకుండా వచ్చే ఇన్కమ్ కాబట్టి ఇది ఒక వండర్ఫుల్ ఇన్కమ్ గా మనం చెప్పుకోవచ్చు అండి. చాలా బ్యూటిఫుల్ కదండి. సో ఇది అంటే 1 shot 3 birds లో ఒక బర్డ్ గురించి మనం చెప్పుకున్నాం అండి. ఓకే, అంటే ఈ 3 ఇన్కమ్స్ లో ఒక ఇన్కమ్ మనం కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు మనం రెండో ఇన్కమ్ లోకి వెళదాం. అయితే నేను 10x ప్రోగ్రామ్ గురించి మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో రెండో ఇన్కమ్ గురించి నేను వెళ్తున్నా అండి. రెండో ఇన్కమ్ ఏంటంటే డైరెక్ట్ బోనస్. చాలా చాలా వండర్ఫుల్ ఇన్కమ్ అండి. అంటే లీడర్ అనేవాడు ఎప్పుడు కూడా యాక్టివ్ గా మార్కెట్ లో యాక్టివ్ గా లీడర్స్ తోటి ఎక్కువ టీమ్ తోటి యాక్టివ్ గా ఉంటున్నాడంటే కారణం ఏంటంటే ఈ డైరెక్ట్ బోనస్ అండి. సో లీడర్ ని ఇప్పుడు కూడా ఆన్ లో ఉంచే ఇన్కమ్ అనమాట. ఆన్ అంటే ఆయాన్ కాదండి, సో బిజినెస్ లో ఆన్ అనమాట. సో ఈ బిజినెస్ లో ఆన్ లో ఉంచే ఇన్కమే డైరెక్ట్ బోనస్. ఎందుకు ఆన్ అంటున్నారంటే ఇది ఎప్పుడు కూడా మనకి కంటిన్యూగా ఎవ్రీడే మనకి ఈ డైరెక్ట్ బోనస్ అనేది కంటిన్యూగా వస్తూనే ఉంటుందండి. సో ఈ ఇన్కమ్ లో ఉన్న టేస్ట్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఇది ఎలా వస్తుందో ఒకసారి మనం చూద్దామండి నెక్స్ట్ స్లైడ్ లో.
ఎగ్జాంపుల్ మీరు ఉన్నారండి. సో మీరు ఒక వ్యక్తిని స్పాన్సర్ చేశారు, ఒక వ్యక్తిని అనుకుందాం ఎగ్జాంపుల్ గా. సో ఈయన ఏం చేస్తారంటే, సో మీరు ఇలాంటి ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేశారు, ఆయన చక్కగా విన్నాడు. సో వెంటనే ఆయనకి ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిటీ ఇచ్చేశారు. వెంటనే ఆయన 600 రూపీస్ తోటి ఏమంటే ఫస్ట్ స్టార్ బై చేశాడు. ఇలా అప్పుడు ఏమైందండి, మీకు డైరెక్ట్ బోనస్ అనేది ఎలా వస్తుందంటే, ఈయన ఫస్ట్ స్టార్ బై చేశాడు కదా, ఎంత అండి 300 ట్రోన్స్. 300 ట్రోన్స్ లో ఏమండి ఒక 100 ట్రోన్స్ మీకు డైరెక్ట్ బోనస్ గా వస్తుంది. ఓకే గుడ్. ఏ బిజినెస్ చేసినా, ఏ ప్రోడక్ట్ బేస్డ్ చేసినా, ఏ చేసినా మనకి రిఫరల్ రావడం అనేది ఉంది కదా. సో ఇక్కడ కూడా అంతే, ఒక 100 ట్రోన్స్ వచ్చాయి. హ్యాపీ, ప్రాబ్లం లేదు, హాయిగా ఉంది. అయితే ఇంతవరకు ఓకే. ఇప్పుడు రెండో పాయింట్ చూద్దాం. ఇప్పుడు ఇదే వ్యక్తి, సార్ మీరు చెప్పిన బిజినెస్ చాలా బాగుంది, సో ఇక్కడ దీంట్లో చాలా బిజినెస్ ఉంది, చాలా కెరీర్ ఉంది కాబట్టి నేను సెకండ్ లెవెల్ కూడా అప్గ్రేడ్ చేసుకుంటానండి, సెకండ్ స్టార్ కూడా బై చేశాడండి. మీరు స్పాన్సర్ చేసిన వ్యక్తే. ఆయన సెకండ్ స్టార్ బై చేయగానే, సో సెకండ్ స్టార్ ఎంతతో బై చేస్తున్నాడండి, 600 ట్రోన్స్ తోటి. 600 ట్రోన్స్ లో మూడో భాగం ఎంత అండి, 200, 33%. ఓకే, దాంట్లో మూడో భాగం అంటే 200 ట్రోన్స్ మీకు మళ్ళీ రిఫరల్ వచ్చాయి. అంటే నెక్స్ట్ స్టార్ లో కూడా మీకు 33%, ఫస్ట్ స్టార్ లో కూడా 33%, అంటే 3 భాగాలు ఒక భాగంగా మీకు వస్తుంది. సో అంటే అప్పటికి మీకు ఎంత వచ్చాయండి, 300 ట్రోన్స్ వచ్చాయి. ఆయన 2 స్టార్లు బై చేశాడు, 300 ట్రోన్స్ వచ్చాయి. ఫస్ట్ దాంట్లో 100, రెండో దాంట్లో 200, మొత్తం 300 ట్రోన్స్ వచ్చాయి. హ్యాపీ కదండి. సో ఈయన థర్డ్ స్టార్ కూడా బై చేశాడు 1500 ట్రోన్స్ తోటి. 1500లో 3 భాగాల్లో 3 భాగం ఎంత అంటే 500 ట్రోన్స్, అంటే మొత్తం కలిపి 800 ట్రోన్స్ వచ్చాయి. ఎంత బాగుందో చూడండి. అంటే ఒక వ్యక్తి ఆయన స్టార్టింగ్ 600 ట్రోన్స్ తోటే స్టార్ట్ చేసి ఉండొచ్చు, కానీ ఆయన ఏ లెవెల్ అప్గ్రేడ్ అయినా సో దాంట్లో 1/3 33% అనేది మీకు వస్తూనే ఉంటుంది. అదే పర్సన్ ఒక మంచి బిజినెస్ ని అర్థం చేసుకున్నాడు కాబట్టి ఆయన 12 లెవెల్స్ కూడా అప్గ్రేడ్ చేసుకున్నాడండి. ఎందుకంటే మీరు ఆయనకి కరెక్ట్ గా అవగాహన కలిగించారు, ఈ బిజినెస్ యొక్క ఇంపార్టెన్స్ తెలియజేశారు, ఏమంటే ఆర్థికంగా సామాజికంగా ఎలా ఎదగాలో ఆయనకి చూపించారు కాబట్టి ఆయన కరెక్ట్ గా అర్థం చేసుకున్నాడు కాబట్టి ఆయన 12 లెవెల్ కూడా అప్గ్రేడ్ అయ్యాడండి. సో ఇలా ఒక్క పర్సన్ నుంచే మీకు 3,30,000 ట్రోన్స్ అంటే ఆల్మోస్ట్ 7 lakhs రూపీస్ అండి. ఒక 7 లక్షల రూపాయలు మీరు ఒక్క పర్సన్ నుంచి మీరు ఎర్న్ చేయడం జరుగుతుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. అందుకే ఏంటంటే మీరు ఒక వ్యక్తిని ఇన్వైట్ చేశారంటే ప్రోగ్రామ్ కి, ఆ వ్యక్తి బిజినెస్ ని అర్థం చేసుకున్నాడా లేదా, లేదంటే ఏమైనా డౌట్స్ ఉన్నాయా లేదా, సో మనం ఒక 24 hours లోనే ఆయన్ని ఫాలోఅప్ చేయాలి. 24 hours దాటిందంటే మీరు దేనికి పిలిచారో, ఆయన దేనికి వచ్చాడో, ఎందుకంటే ఆయన 100 మీటింగ్కి వెళ్తా ఉంటాడు, ఏ మీటింగ్ ఆయనకు అర్థం కాక ఆయన జాయిన్ కాడు. అందుకే ఏంటంటే మనం 24 hours దాటక ముందే మీరు పిలిచిన బిజినెస్ ఏదైతే ఇంపార్టెన్స్ ఉందో ఆయన చెప్పడం, దానికి సంబంధించిన డౌట్స్ ఉంటే క్లారిటీ ఇవ్వడం, వెంటనే కనీసం 600 రూపీస్ తో అయినా సరే ఏమండి మినిమం ఫస్ట్ స్టార్ తో అయినా సరే ఆయన్ని స్టార్ట్ చేయించాలి. సో అప్పుడు ఎప్పుడైతే దీని మీద అవగాహన కలిగిందో ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ఎప్పుడైతే దీని యొక్క లోతు, దీని యొక్క డెప్త్ అర్థమైందో ప్రతి వ్యక్తి కూడా గ్యారంటీగా 100% టేకప్ చేస్తారండి. ఆయన టేకప్ చేయలేదంటే ఆయనకి అర్థం కాలేదన్నమాట. సో అందుకని అర్థం చేసే బాధ్యత మనది. ఎంత బ్యూటిఫుల్ గా ఉందండి. సో ఇది డైరెక్ట్ బోనస్ అనమాట. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఏ స్టార్ నుంచి అయినా సరే మీకు ఈ దగ్గర నుంచి మీకు రిఫరల్ రావాలంటే మీకు ఆ ఎలిజిబిలిటీ ఉండాలి. ఆయన 5th స్టార్ అప్గ్రేడ్ అయ్యారండి. సో అక్కడి నుంచి మీకు 1400 ట్రోన్స్ మీరు రావాలంటే ఆల్రెడీ మీరు 5th స్టార్ కి అప్గ్రేడ్ అయ్యి ఉండాలి. సో ఇది మనం ఎప్పటికప్పుడు కూడా మన ఎలిజిబిలిటీని చెక్ చేసుకుంటూ ఉండాలండి. ప్రతి లీడర్ది గుర్తించుకోవాలండి. సో ఇది డైరెక్ట్ బోనస్ సంబంధించిన ఇన్కమ్. ఓకే, అయితే ఇంకొక ఇమేజ్ నేను చూపిస్తానండి. డైరెక్ట్ బోనస్ లో ఇప్పుడు మనం ఒక పర్సన్ జాయిన్ అయితే ఆయన లెవెల్లో కూడా ఇప్పటికైతే అప్గ్రేడ్ అవుతున్నాడో దాన్ని బట్టి వచ్చే ఇన్కమ్ అనేది మనం అర్థం చేసుకున్నాం. అయితే ఎగ్జాంపుల్ మనం ఒక 6 members ని ఇంట్రొడ్యూస్ చేసాం. అయితే అందరూ ఒకలా చేయాలని ఏం లేదు, ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు, ఒక్కొక్కరు ఒక్కోలాగా టైం కేటాయిస్తారు. చూడండి, ఫస్ట్ పర్సన్ ఉన్నాడు, ఫస్ట్ స్టార్ బై చేశాడు అంటే 100 ట్రోన్స్ వచ్చాయి. ఇంకొక ఆయన మీరు ఇంట్రొడ్యూస్ చేశారు, ఆయన డైమండ్ వరకు బై చేశాడు అంటే 17,000 ట్రోన్స్ వచ్చాయి. ఇంకొక వ్యక్తి 5 స్టార్ అండి, 3,000 ట్రోన్స్ వచ్చాయి. ఇంకొక ఆయన బ్లూ డైమండ్ వరకు అప్గ్రేడ్ అయ్యారండి, 37,000 ట్రోన్స్ వచ్చాయి. ఇంకొక ఆయన రాయల్ డైమండ్ 1,80,000 వచ్చాయి. ఇంకొక ఆయన క్రౌన్ డైమండ్ 3,30,000 ట్రోన్స్ వచ్చాయి. చూసారా? సో అందుకేంటంటే మనం ఒక మల్టీ రిఫరల్, ఒక 5, 10, 15 మంది ఒక మంచి కాంట్రాక్ట్స్ ని పెట్టుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం 10 మందిని స్పాన్సర్ చేసినా కూడా ఒక 2 గ్రూప్స్ అనేది మీకు యాక్టివ్గా వెళ్తూ ఉంటాయి. అందుకేంటంటే ఇది చాలా పవర్ఫుల్ గా ఉంటుంది అనమాట. ఓకేనండి. సో ఇలాగ మనకి డైరెక్ట్ బోనస్ అనేది వస్తుంది. అందరూ ఒకేలా చేయరు కాబట్టి మనం మల్టీ గ్రూప్స్ ని మనం ప్లాన్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం 2 ఇన్కమ్స్ కంప్లీట్ చేస్తామండి. ట్రోన్స్ బిజినెస్ ద్వారా వచ్చే ఇన్కమ్స్ 2 ఇన్కమ్స్ ని మనం కంప్లీట్ చేస్తాం. అయితే ఇప్పుడు మనం మూడో ఇన్కమ్ ఏంటండి? లెవెల్ బోనస్. సార్ ఇప్పటి వరకు మీరు చెప్పినంత బాగుంది. 6 digit ఇన్కమ్ అన్నారు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అన్నారు, ప్యాసివ్ ఇన్కమ్ అని చెప్పారు. సో ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంటే కనుక, సో ఇప్పుడు మనం మాట్లాడుతున్న లెవెల్ బోనస్ అండి. లెవెల్ బోనస్ అనే దాన్ని ఇంకొక వర్డ్ గా నేను చెప్తానండి, ఇది ఒక మహాసముద్రం.
అంటే మీరు గ్లాస్ పట్టుకెళ్తే గ్లాసు నీళ్ళు, ఏమండి చెంబు పట్టుకెళ్తే చెంబు నీళ్ళు, బకెట్ పట్టుకెళ్తే బకెట్ నీళ్ళు, ఏమంటే ఇంకా తెలివితేటలు ఉన్నాయండి నాకు అనుకుంటే కనుక మీరు ఏమంటే మీరు ఒక పెద్ద బోర్ బిగించండి, ఏమంటే 24 అవర్స్ మీరు తోడండి. సో అలాంటి ఇన్కమ్ అనమాట లెవెల్ బోనస్. ఎలా వస్తుంది, దీంట్లో మనం చేయాల్సింది ఏంటి, సో అది మనం ఒకసారి మనం చూద్దామండి. ఎస్, చూడండి ఒక్కసారి మనకి ఈ లెవెల్ బోనస్ అనేది ఎలా వస్తుంది అనేది ఒక సింగిల్ లైన్ లో నేను మీకు క్లారిటీగా అర్థమయ్యేటట్టుగా మనం మాట్లాడుకుందాం. తర్వాత దీని యొక్క పవర్ చూద్దాం. ఎగ్జాంపుల్, మీరు ఒక పర్సన్ మీరు ఇంట్రొడ్యూస్ చేశారు. ఆయన మీకు ఏ లెవెల్ ఉంటాడండి? ఫస్ట్ లెవెల్. ఫస్ట్ పర్సన్ కాబట్టి ఫస్ట్ లెవెల్ ఉంటాడు. ఆ ఫస్ట్ లెవెల్ ఉన్న వ్యక్తి జాయిన్ చేశాడు అనుకోండి ఇంకొక వ్యక్తిని, సో ఆయన మీకు ఏ లెవెల్ ఉంటాడంటే మీకు సెకండ్ లెవెల్ ఉంటాడు. ఆయన జాయిన్ చేసిన వ్యక్తి థర్డ్ లెవెల్ ఉంటాడు. ఆయన జాయిన్ చేసిన వ్యక్తి ఫోర్త్ లెవెల్ ఉంటాడు. సో ఇలాగా మనం ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వెళ్తే కనుక మనకి 12 మంది వరకు కూడా, ఈ 12 లెవెల్స్ వరకు కూడా ఇలా ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్, మీరు లెవెల్ ఇన్కమ్ అనేది ఎలా వస్తుందంటే, ఫస్ట్ లెవెల్ వాళ్ళు ఫస్ట్ లెవెల్ బై చేసినప్పుడు, అంటే స్టార్టింగ్ ఫస్ట్ లెవెల్ బై చేస్తారు కాబట్టి సో 100 ట్రోన్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఇది క్లియర్ గా ఉంది. సో ఇప్పుడు మీరు సెకండ్ లెవెల్లో నుంచి ఏ ఇన్కమ్ వస్తుందండి? సెకండ్ లెవెల్ వాళ్ళు సెకండ్ లెవెల్ కి అప్గ్రేడ్ అయినప్పుడు, సెకండ్ స్టార్ బై చేసినప్పుడు, సెకండ్ స్టార్ అంటే ఎంత అండి? 600 ట్రోన్స్ కాబట్టి సో దీంట్లో నుంచి 200 ట్రోన్స్ అనేది మీకు లెవెల్ బోనస్ గా వస్తుంది. అయితే సెకండ్ లెవెల్ ఎంతమంది ఉంటే అంతమంది నుంచి అండి. సో ఇక్కడ మనం అర్థం అవడం కోసం ఒక్కొక్కరిని మనం చూసుకుంటే వెళ్ళాం. అలాగే మీరు థర్డ్ లెవెల్ 3 నుంచి రావాలంటే ఆయన 3 స్టార్ బై చేయాలి, లెవెల్ 3కి అప్గ్రేడ్ అవ్వాలి. అంటే లెవెల్ 3 ఎప్పుడు 3 స్టార్ అంటే ఏదండి? 1500 ట్రోన్స్ కాబట్టి 500 ట్రోన్స్ అక్కడి నుంచి వస్తాయి, అక్కడ ఎంతమంది ఉంటే అంతమంది. అలాగే ఫోర్త్ లెవెల్ అంటే 4th స్టార్, ఫిఫ్త్ లెవెల్ అంటే 5th స్టార్. అంటే మీ దగ్గర నుంచి ఏ లెవెల్లో ఉన్నారో ఆ వ్యక్తి ఆ స్టార్ బై చేసినప్పుడు 8వ లెవెల్ ఉంటే కనుక 8వ స్టార్ బై చేయాలి, డైమండ్ అవ్వాలి. 10వ లెవెల్లో ఉన్నాడంటే కనుక ఆయన బ్లాక్ డైమండ్ అయితే కనుక 50,000 ట్రోన్స్ మీకు వస్తాయి. అర్థమైందండి? సో మిగతా అన్ని కూడా ఈ లెవెల్ బోనస్ లో కాదు. సో ఇదంతా కూడా మనం అర్థం చేసుకోవాలండి. అంటే మీ దగ్గర నుంచి ఆయన ఎన్నో వ్యక్తో ఆ లెవెల్కి ఆయన అప్గ్రేడ్ అయినప్పుడు మాత్రమే మనకు వస్తుంటుంది. అయితే దీంట్లో ఆ పవర్ ఏదే అంటే కనుక నేను నెక్స్ట్ స్లైడ్ లో నేను మీకు క్లారిటీ ఇస్తాను ఫ్రెండ్స్. ఓకే, ఇంతవరకు నీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో నేను నెక్స్ట్ స్లైడ్ లో నేను క్లారిటీ ఇస్తాను. రైట్, ఇది చూడండి ట్రోన్స్ లెవెల్ బోనస్. అంటే మనకి లెవెల్ అనేది ఇక్కడ మనకి ఇచ్చారండి. ఇక్కడ చూడండి లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఇలాగ మనకి 12 లెవెల్స్ ఉన్నాయి. రైట్, ఇక్కడ మనం చూద్దాం ప్యాకేజ్ అనేది లెవెల్ 1 అంటే ఫస్ట్ స్టార్ కదా, 300 ట్రోన్స్ తోటి మనం స్టార్ట్ చేస్తాం. అదే స్టార్ 2 అయితే 600, 3 అయితే 1500, 24, 40, 4200, 6000, 12,000. సో ఇలా ఉన్నాయి ప్యాకేజెస్. ఓకే, బాగుంది. ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ 2 పార్ట్నర్స్ అంటే ఇద్దరిని గనక మనం స్పాన్సర్ చేస్తే, 2 గ్రూప్స్ గనక మనం ఈ బిజినెస్ లో మనం క్రియేట్ చేస్తే, అంటే ఇద్దరికి ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ మనం ఇచ్చాం. ఒక మంచి వ్యక్తులకి ఇద్దరికి ఒక జీవితం మీద మంచి కసి పట్టుదల సంపాదించాలనే కోరిక బలంగా ఉండి, ఏమంటే వాళ్ళ టైం కూడా కేటాయించగలిగి, చెప్పేదాన్ని అర్థం చేసుకుని ప్రోగ్రామ్స్ కి టైం కేటాయించగలిగి, ట్రైనింగ్స్ లో పార్టిసిపేట్ చేయగలిగే వ్యక్తులకి ఇద్దరికి మనం ఇచ్చామంటే కనుక ఏం జరుగుతుందో చూడండి. ఇద్దరికి ఎప్పుడైతే మీరు స్పాన్సర్ చేశారో ఏం జరుగుతుందండి? ఇద్దరి నుంచి లెవెల్ బోనస్ అనేది ఫస్ట్ లెవెల్లో 100, 200 TRX మీకు వచ్చాయి. ఇన్కమ్ బాగుంది కదా. ఓకే, అదే ఇప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు ఏం చేశారంటే మీకు లాగానే వాళ్ళు కూడా ఇద్దరిని స్పాన్సర్ చేశారు. వాళ్ళకి బిజినెస్ అర్థమైంది, ప్రోగ్రామ్కి వచ్చారు, కంప్లీట్ గా అర్థం చేసుకున్నారు. ఏమండి వాళ్ళు కూడా ఇద్దరిని స్పాన్సర్ చేశారంటే 4 ఉన్నారండి టీంలో. ఆ 4 కూడా సెకండ్ లెవెల్ అప్గ్రేడ్ అయినప్పుడు మీకు 800 ట్రోన్స్ వచ్చాయి. కరెక్ట్ అండి. అలాగే థర్డ్ లెవెల్కి వెళ్ళేటప్పటికి 8 మంది ఉంటారండి. వాళ్ళు ఒక్కొక్కరు 1500 ట్రోన్స్ తోటి థర్డ్ లెవెల్కి ఎప్పుడైతే అప్గ్రేడ్ అయ్యారో మీకు 4000 ట్రోన్స్ వచ్చాయి. అలాగే మీకు ఫోర్త్ లెవెల్కి వెళ్ళేటప్పటికి 16 మంది ఉన్నారు. ఇద్దరిద్దరు కదా, 2 మ్యాట్రిక్స్ కదా మనకు మాట్లాడుకునేది. సో ఈ 2400 ట్రోన్స్ తోటి ఎప్పుడైతే ఫోర్త్ లెవెల్ అప్గ్రేడ్ అయ్యారో మీకు 12,800 ట్రోన్స్ వచ్చాయి. చూసారా, మీరు ఇద్దరితోటే మొదలు పెట్టారు, కానీ అది 16, 32, 64, 128, 256, 512. సో ఇలా పెరుగుకుంటూ పెద్ద మహాసుందరంగా తయారైందండి. సో ఇలా వచ్చే ట్రోన్స్ కూడా మీరు చూడండి, మీరు 200 ట్రోన్స్ తోటి మీకు జర్నీ స్టార్ట్ అయింది. అంటే ఇది మీ కష్టార్జితం, అవునా కదండి 200 ట్రోన్స్ అనేది. కానీ అక్కడి నుంచి ప్యాసివ్ ఇన్కమ్ స్టార్ట్ అయింది. వాళ్ళ నుంచి వాళ్ళ టీమ్స్ పెరుగుతున్నాయి, పెరిగే కొద్ది కూడా మీకు ఇన్కమ్స్ వస్తున్నాయండి. 86 కోట్ల 9,54,600, అంటే ఆల్మోస్ట్ 100 కోట్లు అనుకోండి నియర్. ఈ లెవెల్ బోనస్ ఒకటే మనం ఒక 100 కోట్ల ట్రోన్స్ అంటే
రూపీస్ లో ఐఎన్ఆర్ లో చెప్పాలంటే 200 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ లో లైన్ లో మనం ఉన్నామండి. 200 కోట్ల రూపాయల ఏమంటే ప్లాట్ఫామ్ మీద మనం ఉన్నాము. అంటే ఇది చిన్న బిజినెస్ అంటారా? చాలా చాలా పెద్ద బిజినెస్ అండి. 200 కోట్లు సంపాదించే ఒక ప్లాట్ఫామ్ మీద మనం ఉన్నామంటే అసలు మనం ఎలా ఉండాలి, ఎంత ఎలక్ట్గా ఉండాలి, ఎంత మనం ఒక ఇంట్రొడ్యూస్ చేసే పర్సన్స్ ని ఎలాంటి వాళ్ళని ఎంచుకోవాలి. సో మనం మన యొక్క బిజినెస్ లో పార్ట్నర్స్, ఆ ఇద్దరు పార్ట్నర్స్ ని ఎలాంటి వాళ్ళని ఎంచుకుంటే మనం ఇక్కడ చూస్తున్నాం ఈ 100 కోట్ల డ్రోన్స్ అంటే 200 కోట్ల రూపాయలని మనం ఎలా ఎర్న్ చేయాలి. సో ఇదంతా కూడా మనం వే ఆఫ్ థింకింగ్ మీద, ఏమన్నా మనం సెలెక్ట్ చేసుకునే పర్సన్స్ మీద, మనం పెట్టే టైం మీద, సో దీని మీద బేస్ అయి ఉంటుందండి. కానీ ఇక్కడ అవకాశం మాత్రం 100 కోట్ల డ్రోన్స్ మనం ఎర్న్ చేయడానికి ఇక్కడ అవకాశం ఉంది. 2 మ్యాట్రిక్స్. అయితే ఫ్రెండ్స్, నాకు బాగా నచ్చే మ్యాట్రిక్స్ ఏంటంటే 3 మ్యాట్రిక్స్ అండి. ఈ పక్కన చూడండి. ఎగ్జాంపుల్, మీరు ఆ పార్ట్నర్స్ ని మీరు 3 పార్ట్నర్స్ తో కనుక, అంటే ఇద్దరికి ముగ్గురికి పెద్ద తేడా ఏం లేదండి. సో ఒక ముగ్గురిని మీరు స్పాన్సర్ చేశారండి, వాళ్ళు కూడా ముగ్గురు చెప్పిన స్పాన్సర్ చేశారంటే ఆ సెకండ్ లెవెల్లో 9 మంది ఉంటారండి. 1800 డ్రోన్స్ వచ్చాయి. సో అదే త్రీ మ్యాట్రిక్స్ లో వెళ్తే కనుక వాళ్ళు 27 మంది అయ్యారండి. 13,500 డ్రోన్స్. సో అదే ముగ్గురు చెప్పిన వెళితే కనుక 81 మంది అయ్యారండి. 4th లెవెల్కి వెళ్ళేటప్పటికి 64,800 డ్రోన్స్ అండి. సో ఇలాగా మీరు ముగ్గురుతో మీకు తెలిసిన వాళ్ళు ముగ్గురే, కానీ ఇక్కడ ఏమంటే కొన్ని 5,31,441 మంది అయ్యారండి. అంటే మీకు టోటల్ గా 996 కోట్లు, అంటే ఆల్మోస్ట్ 1000 కోట్లు అండి. 1000 కోట్ల డ్రోన్స్ అంటే 2000 కోట్లు ప్లాట్ఫామ్ మీద మనం పనిచేస్తున్నామండి. ఎంత పవర్ఫుల్ గా ఉందో చూడండి. అంటే ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ ఈ రెండిట్లో ఏంటంటే కనుక ఇక్కడ 2 మ్యాట్రిక్స్ 3 మ్యాట్రిక్స్, ఇక్కడ 100 కోట్లు డ్రోన్స్ వస్తున్నాయి, ఇక్కడ 1000 కోట్ల డ్రోన్స్ వస్తున్నాయి. అయితే మనం ఎంత పని చేస్తే అంత ఇన్కమ్ రావడానికి ఇక్కడ అవకాశం ఉంది. అంటే మీరు 10x లో క్రౌన్ డైమండ్ వరకు మీరు అప్గ్రేడ్ అయినా 2 కోట్ల రూపాయల వరకు మీకు ఏమంటే వితౌట్ పెర్ఫార్మెన్స్ తో అక్కడ వస్తుంది. సో అదొక అవకాశం. అయితే ఇక్కడ లెవెల్ బోనస్ ఏదైతే ఉందో, ఒక చిన్నపాటి పని చేసుకుంటూ ఈ ప్రోగ్రామ్స్ ని ప్రమోట్ చేసుకుంటూ మీ రోజువారీగా మీ ఉద్యోగం కానీ మీ వ్యాపారం కానీ ఏది కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ చేసుకోకుండా ఒక 1 అవర్ మీరు టైం కేటాయించి ఒక ఇద్దరితో కానీ ముగ్గురితో కానీ స్టార్ట్ చేసి వాళ్ళకి ఏదైతే సర్వీస్ అంటే సపోర్ట్ చేయాలో చిన్నగా సపోర్ట్ చేస్తుంటే మొబైల్ ఫోన్ లోనే, ఎక్కడికి వెళ్ళేది కాదు. సో ఈ రోజు కూడా మన మొబైల్ ఫోన్ లోనే అందరినీ కూడా ఇంట్లో ఉండే టెక్నాలజీని ఉపయోగించుకుని ఈ టెక్నాలజీ బేస్డ్ బిజినెస్ ని మనం చేస్తున్నాం అండి. సో ఇంత పవర్ఫుల్ బిజినెస్ ని మనం దీన్ని ఎలా అర్థం చేసుకుంటున్నాం, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అందుకే చెప్పాను, ఇదొక మహాసముద్రం. మీరు మీ యొక్క డ్రీమ్ ఎంత పెద్దదైతే అంత పెద్ద సక్సెస్ ని తీసుకోవడానికి ఇక్కడ అవకాశం ప్లాట్ఫామ్ రెడీగా ఉంది. దీన్ని మనం అర్థం చేసుకుందాం ఫ్రెండ్స్. అంతేగాని చిన్నగా ఆలోచించొద్దండి, ఏదో టెంపరీగా ఆలోచించొద్దండి. సో ఎవరు కూడా ఎలాంటి ఇబ్బందులు ఎలాంటి ఇదే అవ్వక్కర్లేదు అనమాట. ఎలాంటి డౌట్స్ ఉన్నా మీ అప్లయన్స్ అడగండి, వాళ్ళ దగ్గర నుంచి మీకు క్లారిటీ వస్తుంది. అక్కడ రాకపోతే ఇంకా ఆ పైన ఉన్న వాళ్ళని అడగండి. అంతకే కాకపోతే డైరెక్ట్ గా మాకే సరే ఫోన్ చేయండి. మీకు ప్రతి విషయం కూడా క్లారిటీ ఇచ్చి ఏమంటే చక్కగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎవ్రీడే మేము అందుబాటులో ఉన్నాం. అలాగే మీకు ఎవ్రీడే మార్నింగ్ 11:30కి సో ఇలాగ క్వశ్చన్ అండ్ Q&A చేస్తున్నాం. అలాగే టెక్నికల్ సబ్జెక్ట్ చెప్తూ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా షేర్ చేయాలి, సో అలాగే మనం సంపాదించిన డ్రోన్స్ కూడా ఇంకా సంపాదించుకునే ప్లానింగ్స్, మనకి స్వాప్లు పూలు ఇలాంటి టెక్నికల్ విషయాలన్నీ కూడా మనం మార్నింగ్ సెక్షన్ లో మనం చెప్తున్నాం. చాలా వండర్ఫుల్ గా వెళ్తుందండి సిస్టమ్. సో ఇది చాలా బాగా నడుస్తున్న సిస్టమ్ అనమాట అండి. చాలా పెద్ద బిజినెస్ గా ఈరోజు మన ముందు ఉందండి. సో ఇది దీంట్లో ఉన్న ఇంపార్టెన్స్. అయితే మనకి ఏదైతే ITC టోకెన్స్ వస్తున్నాయో, సో ఈ టోకెన్స్ కి ఒక వండర్ఫుల్ గేమింగ్ ప్లాట్ఫామ్, అంటే ఆ గేమింగ్ ప్లాట్ఫామ్ లో చాలా ఎక్కువ సార్లు దాని యొక్క ట్రాన్సాక్షన్ ఎక్కువ జరుగుతుంది కాబట్టి దాని యొక్క వాల్యూ చాలా బాగా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక బిట్ కాయిన్ లేదా ఒక ఇథీరియం వాటి యొక్క ట్రాన్సాక్షన్ పెరగడానికి పెద్దగా ప్లానింగ్స్ ఏం లేదు. అది వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా అవే. కానీ సో ఈ కాయిన్ మాత్రం ఒక సిస్టమేటిక్ దీనికి ఒక బిజీ చేయడానికి, దీని యొక్క ట్రాన్సాక్షన్ పెరగడానికి ఒక గేమింగ్ ప్లాట్ఫామ్ మీద దీన్ని తీసుకురావడం వల్ల దీని యొక్క ఫ్యూచర్ అనేది చాలా బిగ్ వేలో ఉంది. అయితే ఇది మనకి ఇప్పుడు కూడా మనం ఈ ITC టోకెన్స్ ని మనం విత్డ్రా చేసుకుని క్యాష్ కింద కూడా చేసుకోవచ్చు. ఫ్యూచర్ లో మనకి చాలా పెద్ద మొత్తంలో పెరిగే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా మనకి ITC టోకెన్స్ అని మనకి ఫ్రీగా వచ్చే ITC టోకెన్స్ గురించి నేను చెప్తున్నాను. సో 3 ఇన్కమ్స్ గురించి మనం కంప్లీట్ చేసుకున్నాం. సో మనకు వచ్చే ఫ్రీ టోకెన్స్ ఏదైతే ఉన్నాయో ఇవి కూడా మనకి ఫ్యూచర్ లో ఒక పెద్ద అసెట్ గా మనకి మారే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, మనం సన్ ఆఫ్ సత్యమూర్తి అనే సినిమాలో మనం చూసామండి. సో అన్ని ఆస్తులు పోయే గానీ లాస్ట్ లో సినిమా అయిపోయిన తర్వాత సో నాకు ఇంకా ఏమి లేదు, అంతా బాగానే సెట్ అయిందని వచ్చేస్తున్నారు. కానీ లాస్ట్ లో ఏమంటే ఒక ఆయన వచ్చి మీ డాడీకి ఉన్న ఏదైతే షేర్స్ ఉన్నాయో ఈ రోజున అవి
కోట్ల రూపాయలు పెరుగున్నాయంటారు చూసారా. సో అలాంటి ఒక పెద్ద ఎసెట్ గా ఈ యొక్క ఐటీసీ టోకెన్స్ పెరిగే అవకాశం అనేది చాలా సుస్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళ యొక్క ప్లానింగ్, ఈ రోడ్ మ్యాప్ అనేది చాలా పక్కా ప్రణాళికతోటి వీళ్ళు తయారు చేశారండి. సో అలాంటి ఫ్రీ ఐటీసీ టోకెన్స్ అనేది డైమండ్ అండ్ అబౌవ్, డైమండ్ కి ఎవ్రీడే 200 చెప్పిన వీక్లీ 1400 ఐటీసీ టోకెన్స్ మనకి కంపెనీ జంప్ చేస్తుందండి. అంటే డైమండ్స్ అండ్ అబౌవ్, డైమండ్ కానీ బ్లూ డైమండ్ కి అయితే ఇంకొక 300. సో అలాగా క్రౌన్ డైమండ్ కి అయితే డైలీ 1000. సో 7000 ఐటీసీలు సో వాళ్ళకి వీక్లీ అనేది జంప్ చేయడం జరుగుతుంది అన్నమాట. నిజంగా చాలా చాలా పవర్ఫుల్ గా, వండర్ఫుల్ గా ఉందండి. సో ఈ ఐటీసీ టోకెన్ యొక్క జర్నీ కూడా చాలా చాలా పవర్ఫుల్ గా ఉండబోతుంది. సో ఇది ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు అనమాట. సో ఇది డెవలపర్స్ ఇచ్చే అవకాశం అనమాట. సో ఈ ఐటీసీ టోకెన్స్ ఇవన్నీ కూడా మనకి ఎవరెవరికి ఎంతంత పర్సెంటేజ్ అనేది, అంటే జాయిన్ అయ్యే వాళ్ళకి ఎలాంటి పర్సెంటేజ్, ఎవరైతే డైమండ్స్ అండ్ అబౌవ్ ఉన్నారో వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ కేటాయించారు, అలాగే మనకి బౌంటీ కానివ్వండి, లేకపోతే ఆపరేషన్స్ అండ్ గేమింగ్ ప్లాట్ఫామ్ కావచ్చు, అడ్వైజర్స్ కావచ్చు, లీగల్ టీమ్ కావచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఒక సిస్టమేటిక్ గా ఈ ఐటీసీ టోకెన్స్ అనేది కేటాయించడం జరిగింది. 360 millions లో వీళ్ళు ఒక సిస్టమేటిక్ పర్సెంటేజ్లు కేటాయించడం జరుగుతుంది. చాలా పక్కా ప్రణాళికతోటి ముందుకు వెళుతున్న సిస్టమ్ అనమాట. సో అలాగే మనకి ఇక్కడ వెబ్సైట్స్ కూడా ఇవన్నీ కూడా మనకి అవైలబుల్ గా ఉన్నాయి. అయితే ఫ్రెండ్స్, నేను ఫైనల్ గా ఒక పాయింట్ చెప్పి నేను కంక్లూడ్ చేస్తానండి. సో ఇవన్నీ కూడా మనకి వెబ్సైట్ సంబంధించి. సో ఈ పీపీటీ కూడా మీకు కొత్త వాళ్ళు ఎవరైతే ఈ రోజు ప్రోగ్రామ్ వచ్చారో అందరికీ కూడా ఈ పీపీటీ అనేది మీకు పంపించడం జరుగుతుంది. మీ లీడర్స్ దగ్గర మీరు తీసుకుని మీరు కూడా స్టడీ చేయండి. అయితే ఒకసారి నేను ఓపెన్ చేస్తున్నానండి. ఎస్, అయితే ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అందరికి బాగా రీచ్ అయిందనేసి నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా నేను డిసిషన్ మేకింగ్ గురించి ఒక 2 minutes నేను ఇది కంక్లూడ్ చేస్తాను. అయితే ఇంత పవర్ఫుల్ బిజినెస్ ని, ఇంత ఈజీ బిజినెస్ ని, ఇంత బాగా మనం ముందుకు వెళ్ళే బిజినెస్ ని సో మనం దీన్ని ఎలా తీసుకుంటున్నాం, ఎలా ఆలోచిస్తున్నాం అనే పాయింట్స్ మీద మనం ఒకసారి, అంటే డిసిషన్ తీసుకోవడానికి మనకి ఇంకేంటి అడ్డంకులు అనేది కూడా ఒకసారి మనం ఆలోచిద్దాం ఫ్రెండ్స్. ఒక పాయింట్ నేను చెప్తున్నానండి, లాభం తప్ప నష్టంతో పని లేని ఏదైనా వ్యాపారం ఉంది అంటే కనుక అది ట్రోంజ్ బిజినెస్. ఎందుకంటే మీరు 3 ఇన్కమ్స్ లో, అంటే 10x ప్రోగ్రామ్ కావచ్చు, డైరెక్ట్ బోనస్ కావచ్చు, లెవెల్ బోనస్ కావచ్చు, ఇన్ కేస్ మీరు ఎవరికైనా రిఫర్ చేయడంలో ఏమంటే మీరు టైం కేటాయించుకో, లేకపోతే ఒకవేళ ఇన్ కేస్ ఎవరు జాయిన్ మీకు అవ్వలేదు అనుకుందాం, ఇన్ కేస్ అనుకుందాం, అయినా కూడా మీరు ఫెయిల్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే 10x ప్రోగ్రామ్ అనేది ఏదైతే ఉందో, అంటే మీరు పెట్టిన దానికి 300 ట్రోన్స్ కి 3000 ట్రోన్స్ గా మీకు తిరిగి వస్తుంది. అంటే ఫెయిల్ అనే దానికి ఆప్షనే లేదు ఇక్కడ. అంటే ఏ బిజినెస్ టేకప్ చేసినా కూడా సక్సెస్ కి ఎంత అవకాశం ఉందో ఫెయిల్ కూడా అంతే అవకాశం ఉంటుంది. కానీ ఈ బిజినెస్ లో ఫెయిల్ అనే దానికి అవకాశం లేదు. అందుకే నేను చెప్తున్నా అండి, లాభంతో తప్ప నష్టంతో పని లేని ఏదైనా బిజినెస్ ఉందంటే కనుక అది ట్రోంజ్ బిజినెస్. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే జస్ట్ ఒక సినిమాకి వెళ్తే అయ్యే ఖర్చుతోటి మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చండి. జస్ట్ ఏదైనా ఆ హోటల్కి వెళ్ళి ఫ్యామిలీ మొత్తంతో వెళ్తే కనుక ఒక 1000 రూపాయలు గ్యారంటీ అవుతుందండి. ఏమంటే అంతకంటే తక్కువ ఖర్చుతోటే మనం ఇంత పెద్ద బిజినెస్ స్టార్ట్ చేయొచ్చండి. ఇంకా ఏం ఆలోచిస్తున్నాం, అవునా కదండి? సో చాలా చిన్న ఖర్చుతో కూడా అంటే చాలా ఎంట్రీ అనేది చాలా ఈజీగా ప్రతి ఒక్కరు కూడా ఇచ్చిపోయే విధంగా ఇక్కడ సిస్టమ్ ఉంది. సో ఇక్కడ మనం ఈ పాయింట్ కూడా మనం అర్థం చేసుకుందాం అండి. ఈ పాయింట్ దగ్గర మనం చాలా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలాగే మనకి లైబిలిటీ లేకుండా ప్రతి డైమండ్ కూడా ఎవ్రీడే 200 ఐటీసీలు అంటే సో అవే చాలా పెద్ద అసెట్ అండి. సో మనకి వీక్లీ 1400 ఐటీసీలు మనకి జమ చేయడానికి అంటే మనకి డెవలపర్స్ సిస్టమ్ ని రెడీ చేసి ఉంచారండి. సో ఇది ఒక వండర్ఫుల్ సిస్టమ్ అనమాట. అలాగే ఒక్క అడుగు మీరేస్తే 99 అడుగులు వేసి ఏమంటే ఒక మంచి లీడర్స్ లైన్ అనేది కూడా మీకు ఇక్కడ ఈ ట్రోంజ్ బిజినెస్ లో మీకు అందుబాటులో ఉందండి. ఇంకా ఏం ఆలోచించాలి? అలాగే మనం నెక్స్ట్ ఇంకో పాయింట్ అండి, వెరీ స్పెషల్ అనమాట, వెరీ యూనిక్ ప్లాట్ఫామ్. ఎందుకంటే ఇక్కడ ఈ సిస్టమ్ కేవలం ఒక స్మార్ట్ కాంట్రాక్టే కాకుండా ఓన్ ఎక్స్చేంజ్, ఓన్ ఐటీసీ టోకెన్, అలాగే గేమింగ్ ప్లాట్ఫామ్. అంటే ఇది చెప్పాలంటే ఈ బిజినెస్ కి నో వాల్స్, అంటే ఇది హైలీ స్కేలబుల్ బిజినెస్ అండి. అంటే వరల్డ్ వైడ్ గా మీరు ఎంత లెక్క అయినా సరే మీరు ఈ బిజినెస్ ని స్ప్రెడ్ చేసుకునే అవకాశం ఈ బిజినెస్ లో ఉంది ఫ్రెండ్స్. సో ఇలాంటి పాయింట్స్ అన్ని ఉన్న బిజినెస్ ని మనం దేని గురించి ఆలోచిస్తున్నాం అనేది ఏంటంటే కనీసం 600 రూపీస్ అయితే మనం స్టార్ట్ చేయొచ్చండి. కానీ స్టార్ట్ చేసిన ప్రతి వ్యక్తి కూడా ఈ రోజున మంచి మంచి ఇన్కమ్స్ లోకి వెళ్ళడం జరిగింది. చాలా వండర్ఫుల్ సక్సెస్ అనేది ఇక్కడ ప్రతి ఒక్కరు తీసుకోవడం జరుగుతుంది అనమాట అండి. సో ఈ రోజు ప్రోగ్రామ్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ సో మనం ఫైనల్ గా ఒకసారి మళ్ళీ అభిరామ్ గారిని ఇన్వైట్ చేస్తున్నానండి. ప్రోగ్రామ్ కంక్లూడ్ చేస్తగా అభిరామ్ గారిని కోరుచున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్. అభిరామ్ గారు వెల్కమ్ అండి.
థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు, చాలా బాగా చెప్పారండి, చక్కగా చెప్పారు. ఫ్రెండ్స్, ఇక్కడ డబ్బు సంపాదించుకోవటము, ఎలా సక్సెస్ కావటం అంతా ఇవి చేతిలో ఉందండి. ఎందుకంటే అద్భుతంగా విన్నారు, చక్కని ప్రజెంటేషన్ విన్నారు. ఇక మనకు ఎంత డబ్బు కావాలి, మనం ఎన్ని ప్యాకేజీలు కొనుక్కోవాలి, మనం ఏం చేయాలి? ప్రతిరోజు 11:30కి ట్రైనింగ్ ప్రోగ్రాము, 9 o'clock తెలుగు మీటింగ్స్, 8 o'clock ఇంగ్లీష్ మీటింగ్, అన్ని రకరకాల సెమినార్ జరుగుతున్నాయి. కాబట్టి హ్యాపీగా మీకు కావాల్సిన మందిని ఇన్వైట్ చేసుకోండి. నెట్వర్క్ అంటే మళ్ళీ చెబుతాను మిత్రులారా, టీమ్ బిల్డ్ చేయాలి, ఖచ్చితంగా వర్క్ చేయాలి. నేను వర్క్ చేయను అంటే ప్లీజ్ దయచేసి జాయిన్ కాకుండా బెస్ట్. వర్క్ చేయాల్సిందే. ఒక 3 months, 6 months, 9 months, 1 year మ్యాక్సిమం టార్గెట్ పెట్టుకున్నామంటే మనం ఇందాక చెప్పినట్టుగా 600 రూపాయలతో 1 సంవత్సరంలో 2 కోట్లు ఈ సంపాదించుకోవచ్చు. మరి 2 కోట్లు అంటే ఎప్పుడు మనం విన్న పదం కదా, దానికోసం బ్లడ్ దారిపోద్దామండి. లైఫ్ లో లాస్ట్, ఇక జీవితంలో ఇదే కంపెనీ లాస్ట్ కంపెనీ కావాలి, మన ఫైనాన్షియల్ సెటిల్ కావాలని చెప్పేసి లైఫ్ అంటే కష్టపడదామండి. మీకు కావాల్సిన సహాయ సహకారాలు లీడర్స్ అందరూ కూడా చాలా అద్భుతంగా మీకు హెల్ప్ చేయడానికి అందరూ ఆల్వేస్ 24/7 అందరూ రెడీగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ సక్సెస్ కావటము, ఫెయిల్ కావటము, డబ్బు సంపాదించడము అంతా ఎవరికి వాళ్ళ మీ చేతుల్లో ఉందండి, మా చేతుల్లో లేదు. మా చేతుల్లో మేము ఎక్స్ప్లెయిన్ చేయటం వరకేనండి. అందుకని ఒక మనిషి ఎంత సంపాదిస్తున్నాడు అనే దాన్ని బట్టి ఒక మనిషి ఎంత సక్సెస్ అయ్యాడు చెప్పొచ్చండి. అదే విధంగా మనిషి పుట్టాలన్నా, గొప్పగా బతకాలన్నా, ప్రశాంతంగా చావాలన్నా డబ్బు కావాల్సిందే. అందుకోసం డబ్బు 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 కావాలి. కాబట్టి మీకు ఎంత డబ్బు కావాలో మీరే నిర్ణయించుకునే అద్భుతమైన అవకాశం అండి. ఈ సక్సెస్ మీ చేతుల్లో ఉంది. ఉపయోగించుకున్న వాళ్ళు అదృష్టవంతులు, ఉపయోగించుకోకపోతే మనం ఏమి చేయలేమండి. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ.